40 years ఇండస్ట్రీ మీరు. నేను స్టార్టింగ్ టైంలో నాకు 1 year, ఇప్పుడు 41 years old. చిరంజీవి గారికి ఈక్వల్ గా డాన్స్ చేయగలిగే హీరోయిన్ ఒకరున్నారు. వారెవరు? அதுக்கு ముఖ్య కారణం రాధా గారు. స్టార్టింగ్ మీరు తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంత? కానీ అనుకుంటే నాకు తాజ్లో నుంచి ఫుడ్ కావాలి, నాకు ఇక్కడ కావాలి, అక్కడ కావాలి చెప్పొచ్చు. సో మీ రియల్ నేమ్ ఏంటి? ఇండస్ట్రీ పెట్టిన పేరేంటి? రాధా ప్రియన్. చాలా మంచి పాపులర్ అయిన బుల్లితెర హీరోయిన్ ఎవరో చెప్పండి. యాక్చువల్లీ నా డేట్స్ కూడా రాజు చూసుకుంటున్నారు. Yes. నా డేట్ రాజు చూసుకుంటున్నారు కానీ నా డేట్ లేదని ఏడుస్తున్నారు. అప్పట్లో బుక్స్ లో కూడా సుధా చంద్రన్ గారి గురించి వచ్చేది. రాజు. థ్యాంక్ యూ అక్క. సో 12 years నుంచి మధు గారితో ట్రావెల్ అవుతున్నారు కాబట్టి ఇప్పుడు మధుబాల గారు ఏం చేస్తున్నారు, ఏం ప్రాజెక్ట్ చేస్తున్నారు? You are my brother first, not manager second. ఇంకేమి ఎన్ని మూవీస్ సార్ తో వర్క్ చేస్తున్నారంటే ఆయన కాంబినేషన్ లో వచ్చే హీరోయిన్స్ తో మీరు వర్క్ చేస్తున్నారు? మెగాస్టార్ చిరంజీవి గారికి ఏజ్ ఆవు. సో మీ ఫ్యామిలీ సపోర్ట్ మీకు ఎలా ఉంటుంది? మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? 1 lakh ఇంట్లో నుంచి తీసుకొని చెన్నై వచ్చాడు. సుస్మిత గారితో వర్క్ చేసినప్పుడు ఆ వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది? ఎవరితో ఎక్కువ మాట్లాడరు, ఎవరు వస్తే కూడా అంతే ఇలాగనే కూర్చుంటారు. ఏదో లవ్ లెటర్ సంథింగ్ అలాంటివి ఎవరో ఏదో రాశారని అప్పట్లో ఎక్కడో విన్నాను, మీ తమిళ ఇంటర్వ్యూలో అనుకుంటా. కంప్లైంట్ ఏదో ఇచ్చి ఆ టైంలో నాది ఈ డ్రీమ్ ఉంది, నేను ఈ డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకోవాలి అనుకునే డ్రీమ్ ఏదైనా ఉందా? అబ్బా ఇది ఏమి వానా. నమస్తే రాజు గారు. నమస్తే. ఎలా ఉన్నారు? ఓ సూపర్, బాగున్నానండి. చాలా చాలా బాగున్నారు. యంగ్ గా అంటే అయితే నేను యంగ్ లేదా? 40 years ఇండస్ట్రీ మీరు. రీసెంట్ గా మేము ఆ వీడియోస్ అన్ని చూస్తుంటే అప్పుడే 40 years అయిపోయిందా? 40 years లాగానే అంటే 40 years అంటే మీరు అంతకు ముందు ఇంకా మీ ఏజ్ ఎంత చూసుకుంటే అంత పెద్దవారైనా సరే మీరు ఎంత బాగున్నారు. 40 years ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ అండి. ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నాను. నేను స్టార్టింగ్ టైంలో నాకు 1 year, ఇప్పుడు 41 years old. మమ్మీ వాళ్ళు 1 year కి మిమ్మల్ని ఇండస్ట్రీకి పంపించేశారు. మమ్మీ వాళ్ళు పంపించలేదండి, నేనే వచ్చేసాను. అది కారణం ఉంది. చెప్పండి. అది కారణం ఎలా అంటే మీకు తెలుసు, ఒక 80s టైంలో సూపర్ స్టార్ హీరోయిన్, సూపర్ డాన్సర్, సూపర్ యాక్ట్రెస్, బ్యూటిఫుల్ యాక్ట్రెస్, బ్యూటిఫుల్ డాన్సర్ రాధా గారికి నేను పెద్ద ఫ్యాన్. అలాగే నేను పల్టూరులో ఉండే టైంలో, పల్టూరు అంటే నా ఊరు వచ్చి కన్యాకుమారి డిస్ట్రిక్ట్, తమిళనాడు కేరళ బార్డర్. అప్పుడు ఈ డబ్బింగ్ మూవీస్, తెలుగు మూవీ తమిళ్ డబ్ చేసి వస్తుంది. అప్పుడు నేనేం చేస్తానంటే ఎక్కడ ఆ మూవీస్ ఆడుతుందో ఆ మూవీ వెళ్ళి చూస్తాను. అప్పుడు ఒక 14-15 years ఉంటుంది. ఓకే, అప్పుడు ఏం చేస్తానంటే ఎక్కడ ఆడుతుందో అక్కడ వెళ్ళి ఆ సినిమా చూస్తాను. ఆ సినిమాలో హీరోయిన్ వచ్చి రాధా గారు ఉంటారు, హీరో వచ్చి మన మెగాస్టార్ గారు చిరంజీవి గారు ఉంటారు. అప్పుడు వీళ్ళిద్దరు కాంబినేషన్ అంటే నేను అస్సలు వదలను. ఎలాగైనా నా దగ్గర డబ్బు ఉందో లేదో, బట్ నా ఇంట్లో ఉంటుంది, అమ్మ వాళ్ళు ఏదైనా ఎక్కడైనా దాచిపెట్టుకుంటారు, అది నేను ఎలాగైనా దొంగతనం చేసుకొని తీసుకొని వెళ్ళిపోతాను సినిమాకి. అలా నేను రాధా గారు ఫ్యాన్, చిరంజీవి గారు ఫ్యాన్. చిరంజీవి గారు అంటే నాకు ప్రాణం. మెగాస్టార్ నాకు చాలా ఇష్టం. అతని డాన్స్, అతని బ్యూటీ,
చెప్పడం లేదండి. అవును. చాలా ఏం చెప్పాలి నాకు తెలియట్లేదు. అలా నేను ఇండస్ట్రీకి వచ్చాను. అందుకు ముఖ్య కారణం రాధా గారు. రాధా గారు నేను సినిమాలో చూడకపోతే నేను అంటే సినిమాకి మీరు వచ్చుంటానా ఆవిడని నాకు చూడడం తెలియదు. వల్ల ఇన్స్పైర్ అయ్యి ఇండస్ట్రీకి రావాలనుకున్నారు. అనుకున్నాను. ఓకే, ఫస్ట్ మీరు ఎవరి దగ్గర జాయిన్ అయ్యారు ఇండస్ట్రీకి రాగానే? చాలా మంది ఆర్టిస్టులతో అప్పుడు ఎలా అంటే పర్మనెంట్ గా ఉండడం కుదరదండి ఎవరి దగ్గర. ఇప్పుడు ఒక 10 days వాళ్ళ దగ్గర, 10 days వీళ్ళ దగ్గర, 1 month వీళ్ళ దగ్గర, ఓకే, అలానే వర్క్ చేయొచ్చు. ఇప్పుడు మీకు వాళ్ళకి నచ్చలేదంటే వాళ్ళు వద్దంటారు, మనం వేరే వాళ్ళని చూడాలి. అలా అప్పుడు నేను వర్క్ చేసినప్పుడు నేను కోడై మழை విద్య అని ఒక ఆర్టిస్ట్ ఉన్నారు తమిళ్లో, ఓకే, సిల్క్ స్మిత గారు, సిల్క్ రూబిణి స్మిత గారు, రూబిణి గారు, అలా చాలా మందితో స్టార్టింగ్ లో నేను వర్క్ చేశాను. సిల్క్ స్మిత గారు తెలుగులో అందరికీ బాగా పరిచయం. Queen. సో మరి సిల్క్ స్మిత గారితో వర్క్ చేసినప్పుడు ఆ వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది? ఆవిడ దగ్గర మీరు జాయిన్ అప్పుడు ఆవిడ ఎలా ఉంటూ ఉండేవారు? చాలా మంచి వ్యక్తి అండి, చిన్న పిల్లలు అలాగే. సిల్క్ స్మిత గారు చిన్న పిల్లలు అలాగే, వాయిస్ కూడా అలాగే ఉంటుంది. వాళ్ళు ఏం చెప్తారు, వాళ్ళు హ్యాబిట్స్ వే ఆఫ్ స్టైల్ అన్నీ వచ్చి చిన్న పిల్లలు అలాగే ఉంటుందండి. చెన్నైలో మేము వెళ్ళకుండా సినిమా థియేటర్సే లేదండి. పరదా వేసుకొని వస్తారు, క్రౌడ్తో వెళ్ళి సినిమా చూసుకొని వస్తాము. నైస్, చాలా మంచి మెమరీస్ ఉంది. తర్వాత మేడం ఇప్పుడు లేదు, అది చాలా బాధగా ఉంది. థింక్ చేస్తేనే చాలా బాధగా ఉంటుంది. రమేష్ ఇక్కడ ఉన్నారు, సిల్క్ స్మిత మేడం హెయిర్ డ్రెస్సర్, హైదరాబాద్ లో, ఇంతకుముందు చెన్నైలో ఉంటారు, హైదరాబాద్ లో ఉన్నారు. ఎప్పుడు నేను రమేష్ మీట్ చేస్తే మేడం గురించి డిస్కషన్ అప్పుడప్పుడు చేస్తూ ఉంటారు. లాస్ట్ డేస్ లో మీరు వెళ్ళాను. ఒక 15 days ముందు నేను వాణి విశ్వనాథ్ గారు కజిన్ చెల్లెలు ఉంది, చెల్లెలు నేను ఆ స్ట్రీట్ లో ఎప్పుడు వాకింగ్ వెళ్తాము. అప్పుడు ఒకసారి ఇంటికి పోతే ఇలా పడుకున్నారు. ఇలా పడుకుంటే ఏంటి అక్క అని అడిగాను. ఒంట్లో బాగాలేదురా అని చెప్పారు, అంతే. వేరే నేను ఎక్కువ ఏం మాట్లాడలేదు. అలా వచ్చేసాం. వాళ్ళు చుట్ట వాళ్ళందరూ ఉన్నారు, కజిన్స్ అందరూ అక్కడే కూర్చున్నారు, ఇలా పడుకున్నారు. ఏం జరిగిందంటారు అప్పుడు? అంటే మీకు తెలుస్తుంది కదా, మీరు డైరెక్ట్ గా వెళ్ళినప్పుడు అక్కడ ఫ్యామిలీ డిస్కషన్స్ అవి లేదండి, మా ముందు ఏం చెయ్యరు వాళ్ళు డిస్కషన్. ఇప్పుడు ఎవరెవరో ఇంటర్వ్యూ ఇచ్చి ఏదేదో చెప్తున్నారు, అదన్నీ నాకు లేదు. బట్ మన ముందు వాళ్ళు అలాంటి డిస్కషన్స్ అలా ఏమి ఉండదండి. ఇప్పుడు మేము స్టాఫ్ ఏం చేస్తామంటే వెళ్తాము, షూటింగ్ ఉంటే మేకప్ రూమ్లో నుంచి థింగ్స్ అన్ని తీసుకొని కారు, లొకేషన్, మళ్ళీ వాపస్ ఇల్లు, మేకప్ రూమ్లో అన్ని పెట్టేసి గుడ్ నైట్ చెప్పేసి మార్నింగ్ నుంచి ఆవిడ షూట్ అయ్యే వరకు కేర్ తీసుకుంటారు ఆవిడ మీద. అవును. ఎక్కడైనా బయట పబ్లిక్లో థియేటర్ కానీ ఎక్కడైనా వెళ్ళాలంటే పిలుస్తారు. అప్పుడు ఫోన్స్ ఏం లేదు, ఎవరైనా పంపిస్తారు. అక్కడ ఒక చంద్రుని ఒక అబ్బాయి వర్కర్ ఉంటాడు, వాడు సైకిల్లో కానీ స్కూటీలో కానీ వచ్చి పిలుస్తున్నారు రండి అంటే మేము వెళ్తాము, థియేటర్స్కి వెళ్తాము. చంద్రభవన్ ఒక హోటల్ ఉంది, అక్కడ కూర్చొని ఇడ్లీ వడ తీసుకొచ్చి ఇస్తే తింటారు. అవును, చాలా మంచి. వాళ్ళ ఇంట్లో కుక్క పిల్లలు ఉంటుంది, ఒక 10 దాకా ఉంటుంది. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా సిల్క్ స్మిత మేడం దగ్గర అంత స్నేహం ఉందో ఏమో తెలియదు. బట్ ఆ కుక్క పిల్లలు మొత్తం షూటింగ్ నుంచి వచ్చి కారు దిగితే అన్నీ వచ్చి కాల్లో నుంచి పైన దాకా ప్రేమ చూపించి ఉంటుంది. చాలా అదని పెద్ద ఇండస్ట్రీకి ఒక లాస్ అండి, ఒక లాస్ అంతే. అప్పట్లో గ్లామర్ క్వీన్ కదా మరి. ఎవరితో ఎక్కువ మాట్లాడరు, ఎవరు వస్తే కూడా అంతే ఇలాగనే కూర్చుంటారు. మనం ఏం చేయలేం, అంటే కొందరిని కోల్పోతాం, ఆ మెమరీస్ అన్నీ అలా ఉండిపోతాయి ప్రతి ఒక్కరికి. ఆవిడని అభిమానించే అభిమానులకు కావచ్చు, ఇండస్ట్రీకి కావచ్చు, ఆవిడ చేసిన సినిమాలు అవన్నీ చూస్తూ ఉంటే మళ్ళీ ఆవిడ గుర్తొస్తూ ఉంటారు, ఆవిడ మెమరీస్ ఉంటాయి. కాబట్టి ఆవిడ ఎప్పుడు మనతో ఉన్నట్టుగానే ఉంటుంది. సో మనం దాన్ని ఇంకా మళ్ళీ తీసుకురాలేం కాబట్టి అలా వెళ్ళిపోవాలి. సో నెక్స్ట్ సిల్క్ స్మిత గారి దగ్గర వర్క్ చేశారు, తర్వాత నెక్స్ట్ ఇంకెవరి దగ్గరకు వెళ్ళారు? తర్వాత మధుబాల గారు, రాధా గారు అంటే తను పీక్ లో ఉండే టైంలో టాప్ హీరోయిన్ కదా రాధా గారు. ఆ టైంలో వచ్చి నేను వేరే వాణి విశ్వనాథ్ గారు అలా వర్క్ చేస్తున్నాను. రాధా గారి దగ్గర వర్క్ చేస్తాను పర్మనెంట్ గా ఫుల్ చాలా ఇయర్స్ అక్కడ లేదు నేను. ఆఫ్టర్ మ్యారేజ్ రియాలిటీ షోస్ చేస్తున్నారు.
12 years నుంచి మొత్తం నేనే హ్యాండిల్ చేస్తున్నాను. ఓ రాధా గారు ఈ ఈవెంట్స్ కానీ ప్రోగ్రామ్స్ డేట్స్, ఇప్పుడు మా టీవీ చేసాము, జీ, ఇవన్నీ అదే ఎవ్రీథింగ్ మీరు చూసుకుంటున్నారు. తమిళ్లో విజయ్ టీవీ, ఇవన్నీ మొత్తం నేనే చూస్తున్నాను. ఎంత నమ్మకమైన పర్సన్ మీరు. చాలా క్లోజ్ గా ఉంటారు రాధా గారు. అవునా? నేను రాధా గారి కోసం ఇండస్ట్రీకి వచ్చాను. రాధా గారి కోసం వచ్చి రాధా గారు ఇప్పుడు మా ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్. సూపర్. అలా సో మనం ఇంటర్వ్యూ అయిపోయేలోపు రాధా గారితో ఒకసారి మాట్లాడాలి. తెలీదు చేస్తారో ఏమో తెలీదు, అందరికి తెలుసు నేను రాధా గారికి బాగా క్లోజ్. అంటే అలా అని కాదు, ఫోన్ లో మాట్లాడితే మనకు కూడా అర్థమవుతుంది. ఓకే, ఎంత మా మీ మీద అంత భయంగా ఉందండి. స్ట్రైట్ గా చూస్తేనే అప్పుడప్పుడు నేను అయిపోతాను రాధా గారిని చూస్తేనే. సరే, రాధా గారి గురించి చాలా ఉన్నాయి మాట్లాడుకోవడానికి, మాట్లాడదాం మనము. ఈలోపు మధుబాల గారి టాపిక్ వచ్చింది కాబట్టి మధుబాల గారికి ఒకసారి మీరు కాల్ చేసి మాట్లాడండి. ఆ లైవ్ లో మేడం మీతో ఎలా మాట్లాడతారు, మీ గురించి ఏం చెప్తారు అనేది ఆడియన్స్ కి కూడా చూపిద్దాం. చేస్తారు, ఇలా ఇరికేస్తున్నారు ఎందుకంటే మీరంటే అంత ఇష్టం కాబట్టి అందరికి. చేయాలా? చేయండి, చూద్దాం. స్పీకర్ ఆన్ చేయాలి. ఇది మధుబాల గారు లండన్ లో నుంచి నాకు తీసుకొచ్చి ఇప్పుడు ఇచ్చారు. ఎంత కాస్ట్ ఉంటుంది? ఐ థింక్ 50,000 పైన ఉంటుంది. సూపర్ నైస్. ఎంత ఇష్టం చూసారా మీరంటే. థ్యాంక్ యూ అక్క. ఎందుకంటే నేను మేడం కూడా అసలు ఎక్కువ పిలువను. నేను ఎప్పుడు మధుబాల గారు నా అక్కనే పిలుస్తాను. అక్క వాచ్ తీసుకొచ్చారు, థ్యాంక్ యూ సో మచ్. కాల్ చేద్దాం. మైక్ దగ్గర ఇలా. ஹலோ அக்கா. ஹலோ, ஹாய் ராஜு. ஹலோ அக்கா, என்ன பண்றீங்க, எப்படி இருக்கீங்க? ஐ அம் வெரி ஃபைன் ராஜு. இப்போதான் யோகா முடிச்சிட்டு அப்படியே ரிலாக்ஸ் பண்ணிட்டு இருக்கேன். ஷூட்டிங் ஈவினிங் தானே, சோ இப்போ அப்படியே சில் பண்ணிட்டு இருக்கேன் ராஜு. ஓகே ஓகே அக்கா, சொல்லுங்க. நான் வந்து வர்க் பண்ற செலிபிரிட்டிஸை பத்தி, ஆர்டிஸ்டை பத்தி, உங்களை பத்தி, ராதாமா பத்தி எல்லாம் கொஞ்சம் பேசுறதுக்காக என்ன கூப்பிட்டுருக்காங்க. ஒரு இன்டர்வியூ கொடுத்துட்டு இருக்கேன். அதனால తెలుగు నా గురించి ఏదైనా చెప్పాలి. உங்களை பத்தி ஏன் చెప్పాలి? ஓகே, சாரி, இது தெலுங்கு இல்லையா? சாரி, எனக்கு வந்து தெலுங்குல ஐ am not very fluent, but I would like to say this about you, Raju. You are my brother first, not manager second, and the reason I'm with you, Raju, is because I feel that connection, that affection, and that love. I've had many other managers, and I said, but those are real managers. They come for their job, they do their job perfectly. But you are my brother. No. You are that person who cares about what I eat, when I sleep. நீங்க ஒரு அம்மா மாதிரி, 80s அம்மா மாதிரி. எனக்கு டெய்லி நீங்க பீட்ரூட் ஜூஸ் கொடுக்கறதும், நான் தூங்கினேன்னா சரியா தூங்கினேன்னா இல்ல யூனோ whether I have slept well or not, அத கேக்குறது அது நீங்க தான். So you are not my manager, you are my brother. அதுக்கு மேல நான் என்ன சொல்றது? தேங்க்யூ அக்கா, தேங்க்யூ ஸோ மச். என்னை பற்றி இவ்வளவு பேசியிருக்கீங்க, ரொம்ப ரொம்ப చాలా చాలా థ్యాంక్స్. வாட்சை பற்றி நிறைய விஷயங்கள் இருக்குது. ரொம்ப தேங்க்யூ ஸோ மச். வாட்சுக்கு సూపరాన వాచ్, కైలో కట్టుம்போது ஒரு ఎనర్జీ வருது. చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రాజు, గాడ్ బ్లెస్ యూ. బాయ్ అక్క, బాయ్. లిఫ్ట్ చేశారు, నేను అనుకున్నాను లిఫ్ట్ చెయ్యరండి. లేదు అంటే మాకు అర్థమవుతోంది మీరు మాట్లాడుతూ ఉంటే ఎంత మంచి కనెక్షన్ ఉంది, అంటే ఒక ఫ్యామిలీ పర్సన్ అయిపోయారు అని చెప్పేసి. ఎందుకంటే నేను ఒక సెలబ్రిటీస్తో వర్క్ చేస్తే వాళ్ళని ఒక ఆర్టిస్ట్గా చూడనండి. నేను ఒక ఆర్టిస్ట్గా చూసి నేను వర్క్ చేయను. నా ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్, నా మదర్ ఆర్ మై సిస్టర్స్, అలా నేను థింక్ చేసి వర్క్ చేస్తాను. అప్పుడు మనకి ఇలాంటి బాండ్ ఉంటుంది. ఏదో ఒక ఆర్టిస్ట్ మనకు నేను వర్క్ చేస్తున్నాను, నాకు సాలరీ ఇస్తున్నారు అని చెప్పేసి ఒక ఆర్టిస్ట్ని అనుకుంటే వాళ్ళకి ఇంత స్నేహం మా దగ్గర ఉండదు. ఏదో ఒక మేనేజర్ అలా వచ్చి వాళ్ళు ఫీల్ చేస్తారు. బట్ నేను వాళ్ళ దగ్గర వర్క్ చేస్తున్నప్పుడు
మధుబాల కంఫర్ట్ జోన్ అనేది ఇస్తారు. మధుబాల గారి దగ్గర కానీ రాధా గారి దగ్గర కానీ నేను వర్క్ చేసినప్పుడు నా ఇంట్లో నా సిస్టర్స్ Hmm. అలా నేను చూసుకొని వర్క్ చేస్తాను. Super. అప్పుడు మనకి ఆ స్నేహం ఉంటుంది. Yes, మంచి అంటే ఎవరైనా అప్కమింగ్ మేనేజర్స్కి ఇది ఈ అడ్వైస్ బాగా యూజ్ అవుతుంది ఇది. అవును, అందరికీ నేను చెప్తున్నాను మేనేజర్స్కి, ఒక ఫీమేల్స్నే మన చెల్లెలుగా, మన అమ్మగా, మన అక్కగా అనుకుని మనం ఉంటే మనకి వచ్చి మంచి లైఫ్ ఉంటుంది. మంచి మనకి తెలుగులో ఏం చెప్తారు, నాకు మంచి ఫ్యూచర్ ఉంటుంది. నేను ఎప్పుడు అంతే అండి. నేను ఇండస్ట్రీలో 40 yearsగా నేను వర్క్ చేస్తున్నాను. బట్ నేను అందరినీ నేను వర్క్ చేసిన ఆర్టిస్టులు అందరినీ వాళ్ళని కాదు, బయట వాళ్ళు కూడా నా అమ్మ, అక్క, చెల్లెలు అలాగే నేను ఎప్పుడు థింక్ చేసుకుని వర్క్ చేస్తాను. ఎస్, మామూలు టైంలో ఏ ఉంటారు అంటే మధుబాల గారు ఎలా ఉంటుంటారు అంటే ఇప్పుడు చెప్పారు మేము అంటే కొంత తమిళ్ మాకు అర్థం అవ్వకపోయినా సరే కొంత అర్థమవుతుంది. అంటే నేనేం తింటాను, నేను ఏ టైంకి పడుకుంటాను, నన్ను ఎలా చూసుకోవాలని ఒక అమ్మలాగా అన్నీ చూసుకుంటున్నావు తెలుసు. అని చెప్పారు కదా. సో ఫుడ్ మీరే ఇస్తారని చెప్పారు, జ్యూస్ కానీ అదంతా కూడా. ఏంటి డైట్ ప్లాన్ ఏంటి, ఎలా ఉంటుంది, మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుంది మేడంది? కాదు, తను ఇంత అందంగా ఇంత హ్యాపీగా హెల్తీగా ఉన్నారంటే అది ఒక కారణం ఉంది. తను లైఫ్ హ్యాపీ లైఫ్, తను ఫ్యామిలీ లైఫ్ హ్యాపీ లైఫ్. సార్ వాళ్ళు, మేడం వాళ్ళ హస్బెండ్ చాలా మంచి అతను. డైలీ కాల్ చేసి అడుగుతారు, డైలీ కాల్ చేసి స్వీటీ ఏం చేస్తున్నావు, జ్యూస్ తాగావా, జిమ్కి వెళ్ళావా, యోగా చేసావా, ఇదన్నీ రోజు. నేను మేడంని కలవడానికి రూమ్కి పోతే ఒక 100 ఫోన్ అయినా వస్తుంది, స్వీటీ స్వీటీ స్వీటీ. అది ఒక పెద్ద హ్యాపీనెస్. మరి చాలా అవును, అందంగా ఉన్నారు, హెల్తీగా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారంటే తను లైఫ్ బాగుంది. మంచి హస్బెండ్, సపోర్టివ్ హస్బెండ్, 2 పిల్లలు, చాలా హ్యాపీగా ఉన్నారు. దానివల్ల షీఈ్ ఎప్పుడు అందంగానే ఉంటుంది, అందంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. అండ్ చాలా మంది అడుగుతారు అనమాట, అంటే ఆడియన్స్కి తెలుసుకోవాలని ఉంటుంది, వాళ్ళ అభిమానించే హీరో కానీ హీరోయిన్ కానీ ఫుడ్ ఏం తీసుకుంటూ ఉంటారు ఏంటి అని చెప్పేసి. మీకు తెలుసు కాబట్టి మధుబాల గారు వచ్చి రైస్ తీసుకోరు, చపాతి ఇవన్నీ అస్సలు లేదు. ఈవెన్ రోటీ కూడా తినరా? రోటీ కూడా, అది రోటీ నేనే అడుగుతాను, అక్క వర్క్ చేస్తున్నాము, మీరు వర్క్ చేస్తున్నారు, ఏదైనా ఫుడ్ తినాలంటే ఏదో చెప్తే ఒక్క చిన్న స్పూన్ ఉంటుంది కదా, ఒక స్పూన్ రైస్ ఎప్పుడైనా, అది రేర్. తర్వాత రోటీ ఏదైనా అంటే నువ్వు చెప్తున్నా ఇలా తీసి ఇలా అంతే. తర్వాత ఎందుకంటే తను వెజిటబుల్స్ ఎక్కువ సాలడ్ తీసుకుంటారు. ఫ్రూట్స్ ఎప్పుడైనా పప్పాయ, పైనాపిల్ ఎక్కువ తీసుకుంటారు. జ్యూస్ ఇప్పుడు ఈ మధ్యలో ఏపీసీ జ్యూస్, ఆపిల్, బీట్రూట్, క్యారెట్, అది వచ్చి నేను అప్పుడప్పుడు డైలీ నేను ఇక్కడ షూట్కి వస్తే నేనే ప్రిపేర్ చేసి నేను ఇస్తాను, అది తాగుతారు. తర్వాత మధ్యలో చిన్న స్నాక్స్ అలా ఏదైనా తీసుకుంటారు. తను రైస్ ఎక్కువ తిని నేను చూడలేదండి. నేను నీలగిరి మూవీ ఐ థింక్ 32 years అయింది. అప్పుడు నేను ఊటీలో షూట్, మమ్ముటి గారు హీరో, మేడం హీరోయిన్, దాంట్లో ఇంకా ఒక హీరోయిన్ ఉంది సునీత అని, ఆ హీరోయిన్ నేను వర్క్ చేశాను. అక్కడి నుంచి మాకు కనెక్షన్ బాగా క్లోజ్. ఓకే, అప్పటి నుంచి చూస్తున్నారు, రైస్ తినలేదు. 10-12 yearsగా నేను ఉన్నాను, నేను చూడలేదు. ఇప్పుడు ఇంట్లో ఉండి తింటున్నారో ఏమో తెలీదు, బట్ షూట్కి వస్తే లేదు. ఈ ప్రొడక్షన్ తను పెద్ద ఆర్టిస్ట్, పాన్ ఇండియా పెద్ద ఆర్టిస్ట్. తను అనుకుంటే నాకు తాజ్లో నుంచి ఫుడ్ కావాలి, నాకు ఇక్కడ కావాలి, అక్కడ కావాలి చెప్పొచ్చు. బట్ లంచ్ కానీ డిన్నర్ కానీ ఏదైనా అడిగితే ప్రొడక్షన్లో ఏ ఫుడ్ ఉందో ఏదో ఉందో అదే చాలంటారు. మధుబాల గారు ఉంటే ప్రొడ్యూసర్స్కి లాస్ ఉండదు. ఫ్రెండ్లీ యాక్టర్స్. ప్రొడక్షన్లో ఏ ఫుడ్ ఉందో అది కావాలి, అది తీసుకొచ్చి ఇస్తే ఆ దాంట్లో ఉండే వెజిటబుల్స్ మాత్రం తీసుకుంటారు, ఆ రైస్ అలాగే ఉంటుంది. ఓకే, అలా సేమ్ అలాగే రాధా గారు కూడా అంతే. రాధా గారు కూడా ప్రొడక్షన్ ఫుడ్డే, మనకి పలానా హోటల్లో నుంచి కావాలి అది ఏమీ లేదు. రాధా గారు కూడా
సేమ్. రాధా గారి ఫుడ్ డైట్. రాధా గారు ఫుడ్ తింటారండి, మేడం తింటారు ఫుడ్. ఎందుకంటే నా దగ్గర ఎప్పుడో ఒకసారి చెప్పారు, రాజు నాకు ఆకలి ఏంటి నాకు తెలియదు, ఆకలి రాకుండా నన్ను చూసుకోవాలి అంటారు. అంటే నేనేం ప్లాన్ చేశానంటే 1 hour 1.5 hourకి ఒకసారి 2 యాపిల్ పీస్, కొంచెం క్రేప్స్, ఏదైనా ఫ్రూట్స్ ఎనీ ఫ్రూట్ ఏదైనా కట్ చేసి నేను ఇస్తాను కట్ చేసి, లేకపోతే అసిస్టెంట్స్ ఉంటారు కదా వాళ్ళకి చెప్పేస్తాను కట్ చేసి ఇవ్వండి, వాటర్ అప్పుడప్పుడు ఇవ్వండి, డిహైడ్రేషన్ అవ్వకుండా. అవును, ఏదైనా ఏం కావాలో అది ఇవ్వండి, నేను అప్పుడప్పుడు ఇచ్చేస్తూనే ఉంటాను. మీరు అన్ని దగ్గరుండి చూసుకుంటూ నేనే ఇచ్చేస్తాను. నేను కట్ చేసి డ్రాగన్ కానీ ఏదైనా ఇవ్వాలి, తను ఆకలి రాకూడదు. ఆకలి వస్తేనే అంటారు, రాజు ఎక్కడ వాడు, అలా ప్రేమంగా అలా చెప్తారు. ఎక్కడ పోయారు, ఎవరు లేదు ఇక్కడ, అది ఇదని అంటారు. బట్ వచ్చి ఎప్పుడైనా కొంచెం 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 ఫుడ్ ఇస్తే తినేసి ఫ్రీగా హ్యాపీగా నవ్వుతూ హెల్తీగా అంటూ ఉంటారు. చాలా మంది ఎప్పుడు తిట్టలేదండి. ఒకసారి తిట్టండి అంటే కూడా తిట్టరు, ఎప్పుడు ఇన్ని ఇయర్స్ అయింది. కానీ మీతో చిన్న చిన్న గొడవ పడుతూ ఉంటారు కదా? లేదండి, అలాంటి గొడవలు. నేను చెప్పే గొడవ ఏంటంటే చిన్న చిన్నగా మనం ఇంట్లో అక్క చెల్లెలు టామ్ అండ్ జెర్రీ ఫైట్స్ ఉంటాయి కదా, క్యారవెన్ లో అదన్నీ ఏదైనా ఫుడ్ ఇచ్చినప్పుడు ఏదైనా అడగకుండా ఏదైనా ఇస్తే, ఏదైనా తను ఇరిటేట్ అవుతున్నట్టు ఏదైనా చేస్తే అలా అంటారు, రాజు మింటాది ఇరికి అలా. ఓకే, అలా ఏదైనా ఇరిటేట్ ఏదైనా చేస్తే ఏదైనా కోపంగా, అది కోపం అంటే ఇక్కడి నుంచి కోపం రాదు, ఊరికే. అవును. సో రాధ గారి మూవీస్ మీరు వర్క్ చేసినవి ఏమైనా ఉన్నాయా? నేను కొదమసింహం వర్క్ చేశాను, దాంట్లో వాణి విశ్వనాథ్ గారికి, రాధా గారు కూడా చేశాను. ఓకే ఓకే ఓకే. రాధా గారు ఇప్పుడు ఓన్లీ షోస్ అవన్నీ చూసుకుంటున్నారు. అవును, మొత్తం ప్రతిదీ 12 years నుంచి రాధా గారిది మొత్తం తమిళ్ తెలుగు మొత్తం ఇది ఈవెంట్స్ అన్ని టీవీ షోస్ అన్ని చేస్తున్నారు కదా ఇదన్నీ. అది కూడా మా టీవీకి చాలా రిక్వెస్ట్ చేసి, అక్క ప్లీజ్ చేయండి, ఒక్క షో చేయండి అక్క అని చాలా రిక్వెస్ట్ చేసి చేయించాను. ఒక్క షోతో మళ్ళీ ఇంకా ఆగకుండా చేస్తాను. నేను ఆగడం వదలట్లేదు, అయ్యో వదలట్లేదు. ఇదేంటి రాజు ఒకటన్నా నాకు రెస్ట్ కావాలి రాజు, నాకు రెస్ట్ కావాలి, ఒప్పుకోతు అంటారు. నేను అక్క ప్లీజ్ ఇది ఒక్క షో చేయండి, ఇది తర్వాత అది చేయండి, అలా చేపిస్తూనే ఉన్నాను. పోనీలేండి, ఆవిడ అభిమానులకు దగ్గర చేశారు మళ్ళీ. నాకు ఏంటంటే నేనేం చెప్పాలని అనుకుంటున్నానంటే మేడంకి ఆల్రెడీ ఇప్పుడు చెప్తున్నాను, ఒక్క సినిమా ఇయర్లీ ఒక్క సినిమా చేయండి అలా అంటున్నాను. వద్దురా వద్దు అంటున్నారు. ఎలాగైనా ఒక సినిమా చేపిస్తాను, అంతేనా? ఎలాగైనా ఒక సినిమా. మేడం వాళ్ళ కూతురు మ్యారేజ్ లో మేమందరం ఉన్నాం. మీ హడావిడి ఎలా ఉండింది? మా హడావిడి అంటే అక్కడ మొత్తం ఉన్నారు కదండి. అయ్యో మనకు అక్కడ హడావిడి ఏం లేదు, మనం వెళ్ళాము హుందాగా మంచిగా హ్యాపీగా కూర్చొని బాగా తిని, మాకు అక్కడ మేడం హోటల్లోనే మాకు సపరేట్ రూమ్స్ అన్ని ఇచ్చేసారు, మంచి విందు, హ్యాపీగా ఉన్నాము. వచ్చిన ఆర్టిస్ట్ చాలా మంది వచ్చారు, సుహాసిని గారు ఉన్నారు, రాధిక గారు, సార్ వచ్చారు, మెగాస్టార్ గారు ఉన్నారు. అలా ఊరికే తిరగడం, వాళ్ళని పికప్, రాధిక గారిని పికప్ చేసాము, వాళ్ళకందరూ రూమ్ దాన్ని చేయడం, అలా ఉన్నాం. అక్కడ వేరే పెద్దగా అన్నిటికీ ఉన్నారు కదండి. రాధా గారు ఇంట్లో పెళ్ళి అండి, అక్కడ మాకేం పని, ఉన్నారు జనాలు. ఓన్లీ మీరు రాధా గారినే కేర్ తీసుకుంటారు, రాధా గారినే సీరియస్, రాధా గారితోనే తిరగడం. సో కొదమసింహం టాపిక్ తీసుకొచ్చారు కాబట్టి అది ఆల్మోస్ట్ 34 years ప్లస్ అవుతుంది. ఆ సినిమా వచ్చి ఫ్యూ మంత్స్ లో 35 years కంప్లీట్ చేసుకుంటుంది. సో మరి కొదమసింహం గురించి మీరు 35 years అవుతుంది కాబట్టి ఆ ఎక్స్పీరియన్సెస్ అన్ని ఒకసారి తలుచుకుంటే ఏం చెప్తారు ఆ మూవీ గురించి? మంచి మూవీ. నేను చెన్నైలో ప్రసాద్ స్టూడియోలో షూట్ జరిగింది. వాణి విశ్వనాథ్ గారి సాంగ్ జబం 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 కొంక జబం, ఆ సాంగ్ అబ్బా
ఏం సాంగ్, చిరంజీవి గారి డాన్స్ ఏంటి, మ్మ్. పిచ్చెక్కేసింది ఆ మూవీ. నేను ఇప్పుడు కూడా నాకు డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం. ఓకే. నేను నా కారు తీసుకొని చెన్నై నుంచి కన్యాకుమారి దాకా డ్రైవ్ చేసి వెళ్తాను, అక్కడి నుంచి డ్రైవ్ చేసి వస్తాను. ఈ సాంగే వింటాను మ్మ్. మ్యూజిక్ పెట్టుకుని, జబ్బం 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 కొంగ కొంగ జబ్బం, ఆ సాంగ్ తపం 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 దొంగ తపం. అతను ఆ కౌ బైక్ గెటప్, సూపర్. సూపర్ గెటప్, చాలా బాగుంది. ఆ సాంగ్స్ అన్ని వర్క్ చేసాము. ఆ తర్వాత చిన్న అబ్బాయి కదా, ఇప్పుడు కొంచెం కొంచెమే గుర్తుంది, నాకు ఎక్కువ గుర్తు లేదు. మీరు చిన్న అబ్బాయి కదా అప్పుడు. అప్పుడు అప్పుడు చిన్న అబ్బాయి కదా, 35 years అంటే నాకు అప్పుడు ఏముంటుంది age? 1 year. ఒక 16-17 years ఉంటుంది. నాకు వచ్చిన దాన్ని నేను గుర్తుండేదాన్ని నేను చెప్తున్నాను. అందులో మోహన్ బాబు గారు ఉన్నారు ఆ సాంగ్ లో, చిరంజీవి గారు, వాణి విశ్వనాథ్, చాలా. సో వాణి విశ్వనాథ్ గారి గురించి మాట్లాడే ముందు చిరంజీవి గారి డాన్స్ గురించి మీరు మాట్లాడారు కాబట్టి, చిరంజీవి గారికి ఈక్వల్ గా డాన్స్ చేయగలిగే హీరోయిన్ ఒకరు ఉన్నారు. వారెవరు? అందరికీ తెలుసు ఈ సంగతి. ఎందుకు నాతో ఎందుకంటే మీ ఫేవరెట్ కాబట్టి ఆవిడ. ఎందుకంటే సార్కి, మెగా స్టార్ గారికి ఈక్వల్ డాన్సర్ హీరోయిన్ అంటే రాధా గారి. అది రాధా గారిని ఓవర్ట్రాక్ చేయడానికి ఆ టైంలో ఒక్క హీరోయిన్స్ కూడా లేదు. అందరు మంచి డాన్సరే, బట్ సూపర్ గా రాధా గారి సార్కి ఈక్వల్ డాన్సర్ అంటే చిరంజీవి సార్కి ఈక్వల్ డాన్సర్ అంటే రాధా గారు. అది నేను ఒక ఇంటర్వ్యూ చూశాను, రామ్ చరణ్ సార్తో అడుగుతున్నారు యాంకర్. అప్పుడు ఉండేదిలో మీ డాడీతో బెస్ట్ డాన్సర్ అంటే ఎవరంటే సార్ చెప్పారు, ఎవరు? రామ్ చరణ్ సార్ చెప్పారు, రాధా గారు. ప్రతి ఒక్కరికి పేరే చాలు కదండి, వాళ్ళు ఇంట్లో నుంచి సార్ బ్లడ్, సార్ సన్ చెప్తున్నారు. ఈక్వల్ డాన్సర్, బెస్ట్ డాన్సర్ అంటే రాధా గారిని. అది మొత్తం జనాలకు తెలుసు అండి, తమిళనాడు, ఆంధ్ర, అందరికి తెలుసు. ప్రతి ఒక్కరు వాళ్ళని ఇష్టపడే అందరికి, అభిమానులందరికీ తెలుసు బెస్ట్ డాన్సర్, ఆ స్టైల్. బట్ అందరికి తెలిసినా మీ నోటి నుంచి ఎందుకు వినాలనుకున్నానంటే రాధా గారు అంటే మీకు చాలా ఇష్టం కాబట్టి. ఎందుకంటే ఆ హైట్, ఆ పర్సనాలిటీ, ఆ బ్యూటీ ఎంత బాగుంటారు. సారీస్ అంటే అది సూపర్ గా ఉంటుంది, మోడర్న్ డ్రెస్ అంటే మోడర్న్ డ్రెస్ లో కూడా చాలా బాగుంటారు. అందుకే పెద్ద స్టార్ హీరోయిన్ అయ్యారు. స్టార్ హీరోయిన్ అంటే మామూలు స్టార్ హీరోయిన్ కాదు. ఒక తెలుగులో ఏం చెప్తారు, ఒక ఊపేశారు. ఒక ఊపేశారు. వాణి విశ్వనాథ్ గారి గురించి. వాణి విశ్వనాథ్ గారికి నేను చాలా వర్క్ చేశానండి, తెలుగులో చాలా మూవీస్ చేశాను. అన్నిటి గురించి చెప్పాలి. సర్పయాగం చేశాము, తోడి కోడలు, గరణముగుడు, అబ్బా ఇది ఏమి వాన. ఆ సీన్ ఏమైనా గుర్తుందా? అన్నపూర్ణ స్టూడియో తారా మాస్టర్ ఆ సాంగ్ 7 days ఆ వానలో తడిచి 7 days. జలుబు అయిందా, ఏమన్నా కోల్డ్ అయిందా? లేదు అప్పుడు అదే ఉన్నాం కదండి, స్టాఫ్ ఉన్నాము. హాట్ వాటర్ లో పెద్ద టవల్ చేసి అప్పుడప్పుడు కప్పుకోవడానికి ఇస్తాము, హీట్ కోసం ఇస్తాము. చాలా హ్యాపీ. అన్నపూర్ణ స్టూడియోలో సెట్ చేసుకొని అక్కడే సాంగ్ చేశారు. చాలా బాగా ఎంజాయ్ చేసి వర్క్ చేసాము. అప్పుడు మా ఐస్ బాక్స్ లో నుంచి అప్పుడు మాకు వాణి విశ్వనాథ్ గారికి ఒక సిల్వర్ గ్లాస్ ఉంటుంది, దాంట్లో ఎప్పుడు మేము ఏం చేస్తామంటే ఐస్ బాక్స్ లో చాతుకుడి జ్యూస్ ఉంది కదా, ఆరెంజ్, అది దాంట్లో గ్లూకోజ్ చేసి ఐస్ బాక్స్ లో పెట్టుకుంటాము. చాతుకోడి అంటే కోడి ఏంటి? మన తమిళ్లో చాతుకోడి, ఇక్కడ ఆరెంజ్ ఫ్రూట్. అది నేను అప్పుడప్పుడు ఏం చేస్తానంటే చిరంజీవి గారికి మా ఈ సిల్వర్ గ్లాస్ లో ఈ జ్యూస్ ఇస్తే తాగుతారు. అవును, తాగుతారు. ఒత్తు అదన్నీ ఎప్పుడు ఏం చెప్పలేదు, నేను చాలాసార్లు ఇచ్చాను, అది తీసుకొని తాగుతారు. మంచి ఫ్రీగా ఉంటారు, సెట్ లో కూడా మంచి ఫ్రీగా. అది ఒక గెటప్ లో కూర్చుంటారు, చూడడానికి ఒక అందంగా ఉంటుంది, అందంగా ఉంటుంది సార్ని చూస్తేనే. ఆ ఫేస్ లో ఉండే ఒక కళ, గ్లో
ఆ ఫేమ్కి ఆ ఫేస్లో ఉంది ఆ కళ, పవర్ఫుల్ ఐస్. పవర్ఫుల్ ఐస్. ఏంటి చిరంజీవి గారు ఇంకా ఏమేమి ఏజ్ అవ్వకుండా ఉండాలండి అతను. నా మనసులో ఉండేది చెప్తున్నాను, స్టిల్ ఇప్పటికి అలానే ఉన్నారు. అలాగే ఉండాలి, ఏజ్ అవ్వకూడదు. మెగాస్టార్ చిరంజీవి గారికి ఏజ్ అవ్వకూడదు, అంతే నా ప్రార్థన. నైస్, టచ్ వుడ్, అలానే ఉండాలి. ఎందుకంటే ఇంకా ఒక ఇదే చిరంజీవి గారు అలాగే ఒక హీరో ఉండడం రావడం కష్టం అండి. ఏం డాన్సర్, ఆయన స్టార్టింగ్ స్టేజ్ నుంచి ఎంత కష్టపడ్డారు అనేది అందరికీ తెలుసు. ఆయన స్టోరీ ఒక ఇన్స్పైరింగ్. అవును, ఎందుకంటే నా ఒక ఫ్యాన్గా చెప్తున్నాను, నాకు ఎందుకంటే అంత ఇష్టం చిరంజీవి గారు అంటే. తెలుసు, రీసెంట్గా ఒక వీడియో పెట్టారు కదా, నా స్టాఫ్ నన్ను మోసం చేశారు. నేను చెప్పేసి వెళ్ళాను, అదే నేను రూమ్లో ఉంటాను, నాకు కొంచెం కాల్ పెయిన్ ఉంది, దానివల్ల నేను 2-3 days నైట్ షూట్కి వెళ్ళలేదు. ఆ టైంలో సార్ అక్కడ వచ్చారు. నేను స్టాఫ్కి చెప్తున్నాను, సార్ వస్తే నాకు ఒక ఫోన్ ఏదైనా చెయ్యండి, నేను వచ్చేస్తానంటే నాకు చెప్పలేదు వీళ్ళు. చెప్పలేదు. వీళ్ళు ఏం చేస్తారంటే మొత్తం అందరు నిలబడి వీడియోలు ఫొటోస్ తీసి వాళ్ళ స్టేటస్ పెడితే నాకు కోపం రాదా? అది మధుబాల గారు చెప్పారంట స్టాఫ్కి, రాజు సార్కి ఇది పంపించొద్దు, డిలీట్ చేసేస్తారు మొత్తం. చాలా ఇష్టం చిరంజీవి గారు అంటే, నా ప్రాణం. ఇంకేమి ఎన్ని మూవీస్ సార్తో వర్క్ చేస్తున్నారంటే, ఆయన కాంబినేషన్ లో వచ్చే హీరోయిన్స్ తో మీరు వర్క్ చేస్తుంది? చాలా హీరోయిన్స్ వర్క్ చేశానండి. అర్చన గారు, అర్చన గారు చిరంజీవి సార్తో వర్క్ చేయలేదు, బట్ చాలా హీరోయిన్స్ చేశాను. ఇప్పుడు సరిత గారికి చేస్తున్నాము. సరిత గారికి ఒక రియాలిటీ షో తమిళ మహానడి, అది మహానడి అంటే కరెక్ట్ మహానడియే సెలెక్ట్ చేశారు ఆ ప్రోగ్రామ్కి. ఎందుకంటే సరిత అంటే అవును యాక్ట్రెస్ అండి. మరి అప్పట్లో ఆవిడ గ్రేసే వేరు, అప్పటికి ఇప్పటికీ తగ్గలేదు. తన యాక్టింగ్ వాయిస్ అందరికి అప్పట్లో కెమెరా ముందు ఎక్కువ రాలేదంటే కూడా తన వాయిస్ అందరికీ, తెలుగులో విజయశాంతి గారు, నగ్మా గారు, అందరికి పెద్ద పెద్ద హీరోయిన్స్ అందరికి, అప్పట్లో ఉన్న హీరోయిన్స్ అందరికి మోస్ట్లీ ఆవిడే చెప్పారు. అప్పుడు ఇప్పుడు కూడా వాయిస్ డబ్బింగ్ బాగా చెప్తారు. సరిత గారు కూడా చాలా సూపర్ అండి, చాలా మంచి మేడం. మాట్లాడదాం సరిత గారి గురించి కూడా. వాణి విశ్వనాథ్ గారి గురించి మాట్లాడి మనం సరిత గారి గురించి. వాణి విశ్వనాథ్ గారు చాలా మంచి వ్యక్తి, చాలా మంచి ఫ్రీగా ఉంటారు. మా ఇద్దరికి అప్పుడప్పుడు గొడవలు వస్తుంది, చిన్న చిన్న గొడవలు వస్తుంది. చాలా మంచి మేడం వాణి విశ్వనాథ్ కూడా. నేను చాలా సినిమా వర్క్ చేశానండి తెలుగులో. ఒక 55 మూవీస్ ఉంటుందండి తెలుగులో. తెలుగులోనే ఒక 50 మూవీ ఉంటుంది, మలయాళంలో ఒక 50 మూవీ. వాణి విశ్వనాథ్ గారికి నేను ఒక 100 మూవీ దాకా వర్క్ చేశాను. నేను ఒకటి అడుగుదాం అనుకున్నా, స్టార్టింగ్ మీరు తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంత? నాదా? స్టార్టింగ్ ఎంతకు వచ్చి వర్క్ చేశారు? ఇప్పటిది చెప్పొద్దులే, అప్పటిది చెప్పండి పోనీ. 25 రూపీస్. ఓ మై గాడ్, అప్పట్లో 25 రూపీస్ అంటే ఎంత ఇప్పటి కరెన్సీలో? తెలీదు, అది లెక్కలేదు. 25 రూపీస్ అండి. 25 రూపీస్. పద్మాలయ బ్యానర్ వర్క్ చేస్తున్నప్పుడు అన్ని మల్లయ్య గారు కథను ఉండారు. అయ్యో మల్లయ్య గారిని చూడాలి, ఇప్పుడు ఎక్కడ ఉన్నారు నాకు తెలియదు. మల్లయ్య గారితో ఈ 25 రూపీస్ కోసం, సార్ సైన్ చేయండి సార్, అతను సైన్ చేస్తేనే ఇస్తారు. సార్ సైన్ చేయండి సార్, సార్ సైన్ చేయండి సార్, బిల్లు రాసుకొని అతను వెనకాల తిరగాలి, ఇలా తిరుగుతారు, అక్కడ ఇక్కడ అలా పోతారు. మమ్మల్ని చూస్తేనే అలా వెళ్ళిపోతారు, ఎందుకంటే అక్కడ వచ్చినప్పుడు వాళ్ళకి తెలిసిపోతుంది, ఓ బిల్లు తీసుకొస్తున్నారు, సైన్ చేయాలి. నేను పిలుస్తాను, ఇక్కడ రండి, ఎక్కడ పారిపోతున్నారు సార్, రండి అంటే ఊరికే అతను సైన్ చేసి ఇస్తారు. అప్పుడు అన్ని ఒక రోజుకు 25 రూపీస్. 25 రూపీస్కి ఏమేమి వచ్చాయండి అప్పుడు? అన్ని బాగా తినవచ్చు. బట్టలు కాదండి, షూటింగ్లో ఫుల్ బిజీగా ఉన్నాము, ప్రొడక్షన్లోనే అన్ని ఫుడ్ గిట్ అన్ని. ఈ 25 రూపీస్ వచ్చి పాకెట్లో పెట్టుకొని దాచుకుంటాం. వెరీ నైస్. ఇప్పుడు చెప్తాను, వద్దులేండి, నేను కూడా అడగను. నేను చాలా హ్యాపీ అండి, ఒక అసిస్టెంట్గా ఈ చాలా మంది ఆర్టిస్టులతో వర్క్ చేసుకొని, ఇప్పుడు ఒక మేనేజర్గా నేను, పర్సనల్ మేనేజర్గా. పెద్ద ఆర్టిస్ట్, పాన్ ఇండియా ఆర్టిస్ట్ మధుబాల గారు నన్ను మేనేజర్ ని చెప్పలేదు, బ్రదర్ అంటారు, బ్రదర్ అని చెప్పారు. ఎప్పుడు మధుబాల గారు వచ్చి
బ్రదర్నే చెప్తారు. అలాగే రాధా గారు కూడా మంచి స్నేహంగా చూసుకుంటారు నన్ను. రాధా గారు చెప్పడానికి ఏం లేదు, షీస్ ఆల్సో లైక్ మై సిస్టర్. నైస్. ఇలా వినడం చాలా హ్యాపీగా ఉంది. సీరియస్ గా అందరికీ దక్కదు. రాధా గారికి కానీ మధుబాల గారికి కానీ ఒక చిన్న ఫీవర్ కానీ ఏదైనా వస్తే కూడా నా వల్ల ఆ, కష్టం. మరి అంత పర్సనల్ కదా, మరి అంత కంఫర్ట్ జోన్ ఇచ్చారు కదా మరి వాళ్ళు. అంత ప్రేమంగా అంత ఇదిగా చూసుకుంటారు. ఫ్లైట్లో కూడా రాధా గారితో ట్రావెల్ చేసినప్పుడు పక్కనే కూర్చొని వస్తారు. పక్కన కూర్చొని ఏదైనా మాట్లాడి ఫోటో సెల్ఫీ తీసుకొని సరదాగా. తను పెద్ద లెజెండ్ కాదండి, తను అనుకుంటే ఇలా కూర్చోవచ్చు కదా, లేదు, చాలా క్లోజ్ గా మాట్లాడి మంచిగా ఒక స్టాఫ్ మేనేజర్ని చూడకుండా చాలా ప్రేమంగా ఉంటారు. సరిత గారు కూడా చాలా మంచి. వాణి విశ్వనాథ్ గారి గురించి చెప్పాలి, దాంట్లో నాకు ముఖ్యంగా ఒక విషయం చెప్పాలి. నాగేంద్ర బాబు అన్న ఉన్నారు, పరిష్కారం అన్న. నాగేంద్ర బాబు అన్న బాగున్నారా? నేను రాజా అని పిలుస్తారు వాణి విశ్వనాథ్ గారు. మనం పరిష్కారం సినిమా వర్క్ చేసాము. అప్పుడు అన్న నాకు డ్రెస్ తీసుకోవడానికి అన్న పైసా ఇచ్చారు. తిరుపతి తాటి అనుకున్న ఒక విలేజ్ లో హిల్ సెక్షన్ లో షూట్. అక్కడ వచ్చి ఓన్లీ కాటేజ్, చిన్న చిన్న కాటేజెస్ ఉంటుంది అక్కడ స్టే చేయడానికి. దాంట్లో వాణి విశ్వనాథ్ గారికి ఒక రూము, నాగేంద్ర బాబు సార్కి ఒక రూము, అలా. అక్కడ పెద్ద హోటల్స్ ఏం ఉండదు. ఈవినింగ్ అయితే లైట్ పోతుంది, ఫుల్ పురుగులు పురుగులు కూడా మేనేజ్ చేయొచ్చు. కోతులు విండో ఓపెన్ అంటే వచ్చేస్తుంది. అందుకే విండో లాక్ చేసి పెట్టడం. అయ్యో చాలా కష్టపడి ఆ సినిమా వర్క్ చేసాము. బట్ అప్పుడు చాలా మంచి మెమరీస్. నాగేంద్ర బాబు అన్న లైఫ్ లో నా వల్ల మర్చిపోవడం కుదరదు. వాణి విశ్వనాథ్ గారు ఆ సినిమాలో ఉన్నారు కదా, మేడం నేను చేస్తున్నాను, బాగా క్లోజ్ గా ఉంటారు. ఎప్పుడు చాలా నవ్వుతూనే మాట్లాడుతూనే ఉంటారు. అన్న చాలా కలిసి చాలా ఇయర్స్ అయింది. బట్ నేను ఇప్పుడు అర్చన గారు, భానుచందర్ సార్ ఒక జీ ప్రోగ్రామ్ కోసం నేను వచ్చాను. అప్పుడు అన్నను చూశాను, నేను పక్కన వెళ్ళి మాట్లాడలేదు. క్రౌడ్ లో ఉన్నారు, అందరు ఉన్నారు. నేను వెళ్ళి కలవడం కుదరట్లేదు. నేను కలవాలి, అన్నతో ఒకసారి మీట్ అవ్వాలి. గుర్తుంటుందో ఏమో తెలీదు, మర్చిపోయి ఉంటారు. ఎందుకంటే అప్పుడు సార్ కి మంచి మెమరీ పవర్. అవునా? చాలా మంచి మెమరీ పవర్. ఆయన చేసిన వర్క్స్ కానీ అన్ని, ఆయన కలిసిన జనాలు కానీ ఎవరైనా సరే గుర్తుండిపోతుంటారు. అండ్ ఇంకొకటి మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను, వాణి విశ్వనాథ్ గారి టాపిక్ వచ్చింది కాబట్టి, ఒకసారి మీరు వాణి విశ్వనాథ్ గారికి టచ్ అప్ చేస్తున్నప్పుడు ఎన్టీఆర్ గారు సామ్రాట్ అశోక వర్క్ చేశాను. మేడం ఫుల్ మూవీ నేను చేశాను. అది ఎలా అంటే, అది నిజంగా చెప్పాలి, నేను గరానమ్మగుడు సాంగ్స్ జరుగుతున్నప్పుడు ఎన్టీఆర్ గారు ఆఫీస్లో నుంచి వచ్చి, సార్ ఇలా మేడం నాకు కలవాలి అంటున్నారు అంటే, సార్ కూడా చెప్పి పంపిస్తున్నారు, చిరంజీవి సార్ సాంగ్లో. అప్పుడు అక్కడ వాణి వెళ్తున్నప్పుడు మంచి శారీ కట్టుకొని నీట్గా వెళ్ళండి, ఎందుకంటే తను ఎప్పుడు చూస్తే జీన్స్, లూజ్ షర్ట్, హ్యాండిల్ని ఇలా పట్టుకుని అలాగే ఉంటారు, తన స్టైల్ అలాగే. అప్పుడు సార్ అలా చెప్పారు. చెప్తే కూడా మేడం ఏం చేసింటే, ఒక సార్ని వెళ్ళి కలవడానికి వెళ్ళాము. నేను, వాణి గారు, వాళ్ళ అక్క గౌరీ గారు, మేము 3 members వెళ్ళాము. వెళ్ళి నేను బయట కూర్చున్నాము. అప్పుడు మాట్లాడి అన్ని దాన్ని మేడంతోనే డైరెక్ట్గా మాట్లాడి ఆ మూవీ కన్ఫర్మ్ చేసి మాకు పంపించేశారు. తర్వాత షూట్లో వచ్చి నేను ఎప్పుడు ఏం చేస్తానంటే, తనకి ఏదైనా చేసుకునే ఉంటాను, హ్యార్లో కానీ పిన్ కానీ ఏదైనా చేసుకునే ఉంటాను. అప్పుడు నన్ను చూసి ఎన్టీఆర్ గారు వాణి విశ్వనాథ్ గారితో, వాణి గారు ఈ అబ్బాయి మిమ్మల్ని చాలా బాగా చూసుకుంటున్నాడు, చాలా మంచివాడు. పెద్ద విషయం కాదండి, సీనియర్ యాక్టర్, పెద్ద లెజెండ్ ఎన్టీ రామారావు గారు, దేవుడు. అలాగే కదా అందరూ దేవుడు అంటున్నారు అప్పుడు ఇక్కడ. బట్ అత్త నోట్లో నుంచి అన్ని అలాంటి ఒక మాటలు వచ్చిందంటే చాలా పెద్ద విషయం కదా. నిజంగా
అంటే ఒక మంచి కాంప్లిమెంట్ ఆ టైంలో మీరు తీసుకున్నారు. ఆ. అప్పుడు వాణి గారి రియాక్షన్ ఏంటి? ఆ, బాగా నవ్వుతూనే ఆవిడ కూడా ఉంటుంది. happy feel అవుతారు కదా అవునవునండి. హ్యాపీ ఫీల్ అవుతారు. ఎస్, నేను ఎక్కడో విన్నాను అనమాట. సో అందుకే గుర్తొచ్చి మళ్ళీ మీకు గుర్తు చేయడం జరిగింది. సీత గారు కానీ, అర్చన గారు. అందరు అర్చన గారి గురించి నాకు చెప్పాలండి, మ్మ్. చాలా మంచి వ్యక్తి అండి. ఎంత ప్రేమంగా మాట్లాడతారు తెలుసా, మ్మ్. ఎంత ప్రేమంగా. మ్మ్. నేను పెద్దగా వర్క్ చేయలేదు, బట్ నాకు బాగా క్లోజ్. నేను ఇక్కడ జీకి వర్క్ చేయించాను, తర్వాత తమిళ్లో ఉన్న 2 ప్రాజెక్ట్స్ చేయించాను. బట్ తమ్ముడు అంటారు, మ్మ్. తమ్ముడు రాజు, నువ్వు ఎలా ఉన్నావు, నువ్వు బాగున్నావా, నువ్వు మంచిగా ఉండు, నువ్వు హెల్త్ చూసుకో, యూనివర్సల్ తమ్ముడేమో మీరు. నువ్వు హెల్త్ చూసుకో, నువ్వు బాగా ఉండు, నీకోసం నేను ప్రేయర్ చేస్తాను. అలా అర్చన గారు నైస్. గ్రేట్ గ్రేట్. అలాంటి నేషనల్ అవార్డు విన్నర్, లెజెండ్ అని పెద్ద దాన్ని చాలా ఏదో అర్చన నాకు గారిది పాట పాడండి. చాలా సాంగ్స్ ఉంది. ఆకాశం అదే అది ఏనాటిదో. నాగేంద్ర బాబు సార్ అందరు ఉండే టైంలో ఆ పాటే అక్కడ. ఆహా, ఇది ఆకాశం ఏనాటిదో సాంగ్. అది భానుచంద్ర భానుచంద్ర గారు. అప్పుడు జీలో అది స్టేజ్ మీద వాళ్ళిద్దరు డాన్స్ చేశారు. ఓకే ఓకే, అప్పుడు సార్ ఉన్నారండి. ఈ పాట ఒక్కసారి హమ్ చేయండి మీ నోటి నుంచి. రాదు కదండి. మీరు బాగా హమ్ చేస్తున్నారు, మీరు రాదని చెప్తున్నారు. ఆకాశం ఏనాటిదో అనుబంధం అనుబంధం అలాంటిది. సూపర్. అసలు అవన్నీ మెమరీస్ బాగుంటాయి. అంటే మేము సినిమాలో స్క్రీన్ మీద చూసే మేము అంత ఇష్టపడితే మీరు దగ్గరుండి అవన్నీ చూడడం అనేది ఒక మంచి అదృష్టం అనే చెప్పుకోవాలి. సీరియస్ గా ఇప్పుడు ఎంతో మంది సినిమాలో రావాలి రావాలి ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది, బట్ చాలా మంది అందరికీ రాదు. ఉన్నారు, చాలా మంది తిరుగుతున్నారు. నేను అందరికి ఇలా చెప్తాను, చాలా మంది నేను సపోర్ట్ చేస్తాను, చాలా మంది హెల్ప్ చేస్తాను. నా వల్ల అడ్వైస్, ఇలా రాకూడదు, ఇలా రావాలి, ఇలా పోవాలి, అలాగని నేను చెప్తాను. ఎలా ఉంటే బాగుంటుంది అని ఒక మినిమం సజెషన్స్, అడ్వైస్ లాంటివి ఇస్తాను. నెక్స్ట్ సీత గారు. సీత గారు నాకు బాగా క్లోజ్ అంటే, నేను కలర్స్ హెల్త్ కేర్కి ఒక యాడ్ షూట్ చేయించాను. ఓకే, కలర్స్ హెల్త్ కేర్కి. అప్పుడు తను కూడా బాగా బాగా క్లోజ్, అప్పుడప్పుడు మాట్లాడుతుంది. ఎలా అంటే మా ఇంటి స్ట్రీట్లో ఒక స్ట్రీట్ డాగ్స్ చాలా ఉంటుంది. స్ట్రీట్ డాగ్స్లో చిన్న పిల్లలు, అదేం చెప్తారు, చిన్న కుట్టికి కుక్క పిల్లలు, చిన్న పిల్లలు అంటే ఒక 5-6 ఉంది, ఒక 3-4 చనిపోయింది. ఇలాగే అది చనిపోయింది. ఈ 2ది మిగిలింది. ఈ 2లో తీసుకొని మాకు ఫ్లాట్లో పెట్టడం పర్మిషన్ లేదు, కుదరట్లేదు. అయితే నా కొడుకు వచ్చి ఏం చేశాడంటే, అది తీసుకొని సీతా గారి ఇంటికి తీసుకెళ్ళి, ఆంటీ ఇది మీరు పెట్టుకోవాలి, మీ బాబు, అవును, ఇది మీ ఇంట్లో పెట్టుకోండి, ఇది చనిపోతుంది బయట వదిలేస్తే, దీన్ని కాపాడండి ఆంటీ, దీన్ని కాపాడండి ఆంటీ అంటే, ఓకేరా నువ్వు ఒక పని చేయి, దీనికి ఒక బెల్ట్, తర్వాత సోపుకి పని నేను తీసుకురమ్మని చెప్తాను మా డ్రైవర్కి, నువ్వు ఉండు, అది స్నానం చేయించి క్లీన్ చేసి నీట్గా అది చేసి, అది బెల్ట్ గిల్ట్ పెట్టుకుని సీతా గారి ఇంట్లో ఉంది. ఓ సూపర్. సీతా గారు ఇంట్లో ఉంది. అవి ఉన్నాయా ఇప్పుడు? ఉంటుంది, ఫామ్ హౌస్ ఏదో ఉంది అనుకుంటా. ఓకే ఓకే. చాలా సీతా గారు కూడా అందరూ, నేను అలా ఎలా అంటే, నేను వచ్చి ఎవరికి చిన్న తప్పు చెయ్యట్లేదు, అందరితో ప్రేమంగా స్నేహంగా అందరినీ చూసుకుంటున్నాను. దానివల్ల అందరూ నన్ను బాగా అంటే గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అంటారు, గివ్ కేర్ టేక్ కేర్ కూడా అనవచ్చు. నన్ను చాలా బాగా వాళ్ళు ఎప్పుడు ఒక బ్రదర్ అలాగే నాతో బాగా క్లోజ్గా ఉంటారు. చాలా ఇంకా చాలా చెప్పాలి. శిల్పా మేడం గురించి నేను చెప్పాను ఆల్రెడీ. తను ఒక పెద్ద లాస్. నేను అప్పుడప్పుడు థింక్ చేస్తాను, ఫీల్ అవుతాను అప్పుడప్పుడు. ఎందుకంటే నాకు డైనింగ్ టేబుల్లో ఎప్పుడు మజ్జిగ ఉంటుంది. మజ్జిగ నాకు ఒక ప్లేట్ ఫుల్ అన్నం పెట్టుకొని నాతో జోక్ చేస్తారు. కొంచెం అది ఫ్రాన్ గ్రేవీ ఉండే పెడుతుంది సైడ్లో పెట్టేసి, నా మీద నీకు స్నేహం ఉంటే ఈ మొత్తం రైస్ ఈ గ్రేవీ మాత్రం టచ్ చేసి నువ్వు తినాలంటుంది. ఊరికే జోక్. నేను ఓకే అక్క అలా అంటే నేను తీసుకొని వాళ్ళు తినేసి వెళ్ళిపోతారు. తర్వాత మనం కర్రీ వేసుకోవచ్చు. బట్ అలా జోక్
అది అప్పుడప్పుడు నేను థింక్ గుర్తు చేస్తాను. చేస్తూ ఉంటారు. నేను తను మేకప్ చేస్తున్నప్పుడు నేను ఇలా చూసుకునే ఉంటాను. అప్పుడు నన్ను చూసి ఇలా చూస్తారు, చూసి రాజు మేకప్ మ్యాన్ అవ్వాలా నీకు, అలా చూస్తున్నావు అలా చూస్తున్నావు, నీకు మేకప్ మ్యాన్ అవ్వాలా అలా అడుగుతారు. అని అడుగుతూ ఉంటారు. అండ్ ఇంకోటి నేను మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను, అంటే ఇంతమందితో వర్క్ చేస్తున్నారు కాబట్టి ఫ్యామిలీ సపోర్ట్ కూడా మీకు అంతే ఉండాలి. మీరు ఇండస్ట్రీకి వస్తానన్నా, మీరు ఇలా ఎవరు ఏ గెస్ట్ ఎక్కడికి వెళ్తే అక్కడికి మీరు ట్రావెల్ చేయాలన్నా ఫ్యామిలీ సపోర్ట్ కావాలి. సో మీ ఫ్యామిలీ సపోర్ట్ మీకు ఎలా ఉంటుంది? మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, నాకు 2 కొడుకులు. నా మంచి ఫ్యామిలీ, చిన్న ఫ్యామిలీ, మంచి ఫ్యామిలీ. చెన్నైలో ఉంటారు, చెన్నైలో కన్యాకుమారిలో ఉంటారు. ఓకే. అవును. ఏం చేస్తున్నారు పిల్లలు? పెద్ద కొడుకు +2 కంప్లీట్ చేశాడు, ఓ నీట్ రాసుకుంటున్నాడు, ఓ నీట్ క్లాస్కి వెళ్తున్నాడు. చిన్న కొడుకు 7th. నైస్. చిన్న పిల్లలు ఇద్దరు. సో మంచి ఫ్యామిలీ, ఇలానే హ్యాపీగా ఉండాలి. రాధా గారు మంచి టాప్ పొజిషన్లో ఉండే టైంలో తమిళ్లో ఒక ఫ్యాన్ అతను వచ్చి, రాధా గారు అంటే పిచ్ ఫ్యాన్, అంటే అలాంటి ఫ్యాన్ లేదు. రాధా గారినే చూడాలి, రాధా గారినే చూడాలి అని. వాడు కన్యాకుమారి డిస్ట్రిక్ట్, వాడు మా పల్లెటూరులో ఉండేవాడు, ఎక్కడే ఉండేవాడే మాకు తెలియదు. అతను రాధా గారిని చూడడానికి ఇంట్లో నుంచి 1 lakh, అప్పుడు 1 lakh అంటే ఎంత పెద్ద అమౌంట్, 1 lakh ఇంట్లో నుంచి తీసుకొని చెన్నై వచ్చాడంట. చెన్నై వచ్చి అక్కడక్కడ ఎక్కడ తిరిగి రాధా గారిని చూడడం కుదరట్లేదు. ఈ 1 lakh ఖాళీ. తర్వాత రాధా గారిని చూడకుండా వాడు ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోయి అక్కడ పల్లెటూరులో వాళ్ళందరూ జోక్లు చేస్తారు కదా, వెళ్ళావు కదా నువ్వు రాధా గారిని చూసావా అంటే చూడడం కుదరట్లేదు. అయితే ఊర్లో వాళ్ళందరూ వాడికి ఒక బట్ట పేరు పెట్టాడంట, రాధా ప్రియన్. తర్వాత చాలా కాలం తర్వాత నాది ఫొటోస్ అన్ని చూసి నా దగ్గర వచ్చేసాడు. వచ్చి, సార్ నాకు మేడం అంటే చాలా ప్రాణం, నాకు ఒక ఫోటో తీసుకోవాలి, ఒక ఆటోగ్రాఫ్ తీసుకోవాలి, నాకు ఇలా జరిగింది 1 lakh, అప్పుడు మేడం కోసం నేను చెన్నై వచ్చి మొత్తం పోయి ఖర్చు పెట్టుకొని నేను వెళ్ళిపోయాను, మేడంని చూడడం కుదరట్లేదు. బట్ మా ఊర్లో నుంచి మేడం దగ్గర ఒక మేడం రైట్ హ్యాండ్ ఒక వర్కర్ మీరు ఉన్నారని మాకు ఇప్పుడే తెలుసు, ఇప్పుడు దాకా నాకు తెలియట్లేదు, నా దగ్గర వచ్చారు, ఇప్పుడు దాకా తీసుకువెళ్ళలేదు. అదేంటి, ఎందుకు తీసుకువెళ్ళాలి, టైం రావాలి. ఆయన ఉన్నారు పాపం, ఇప్పుడు ఒక 50 years. అవునా? ఏదో లవ్ లెటర్ సంథింగ్ అలాంటివి ఎవరో ఏదో రాశారని అప్పట్లో ఎక్కడో విన్నాను, మీ తమిళ ఇంటర్వ్యూలో అనుకుంటా. అవునా? అది ఒకటి అన్నానగర్లో నుంచి, అది కూడా ఒక ఫ్యానే, కత్తి పట్టుకొని తిరిగాడంట. ఇక్కడ కత్తి పట్టుకొని తిరిగాడంట రాధా గారి కోసం. పెళ్లి చేస్తే మిమ్మల్నే పెళ్లి చేస్తాను, లేకపోతే బతుకోవడానికి వదలను అంటే చాలా పెద్ద ఫ్యాన్ అంట. తర్వాత ఏదైనా ఎక్కడైనా ఏదైనా వచ్చి చేస్తే ఏమవుతుంది, కంప్లైంట్ ఏదో ఇచ్చి ఆ టైంలో మమ్మీగా వచ్చి కూర్చున్నది ఇన్స్పెక్టర్, బ్రదర్గా వచ్చి కూర్చున్నదని పోలీస్ వాళ్ళంట. తర్వాత రమ్మని చెప్పి వాడికి అడ్వైస్, ఏదో మంచి అడ్వైస్ అన్ని కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారంట. కొట్టకూడదు తిట్టకూడదు అని చెప్పేశారంట. మేడం ఫ్యాన్ కదా, ఇప్పుడు ఎక్కడ ఉన్నారో తెలియదు, బట్ ఫ్యాన్ కదా, అలాంటి ఫ్యాన్స్ ఉన్నారు చూడండి. ఈ ఫ్యాన్ మాత్రం కల్పించండి పక్క. అదే మీరు 1 lakh పోగొట్టుకున్నారు పాపం. రాధా ప్రియన్, ఇప్పుడు రాధా ప్రియన్ మంచి పేరు పడిపోయింది, రాధా ప్రియన్. ఈ పేరు ఏంటంటే రాధా ప్రియన్. బాగుంది. సో మీ రియల్ నేమ్ ఏంటి, ఇండస్ట్రీ పెట్టిన పేరేంటి? రాజన్ నా పేరు, బట్ వచ్చి ఇండస్ట్రీలో అందరూ రాజు. తెలుగు సినిమాలకి ఇన్ని సినిమాలకి వర్క్ చేస్తున్నారు కదా మీరు, తెలుగు అప్పట్లో ఎలా మాట్లాడేవారు, ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నారు? బయట
నాకు పెద్దగా స్టార్టింగ్ లో తెలుగు వచ్చేది కాదు కదా. తెలుగు నాకు రాదు అప్పుడు. మ్మ్. ఇప్పుడు కూడా ఒక 95% వస్తుంది. 5% చిన్న చిన్న వర్డ్స్ అన్ని ఇప్పుడు కూడా నాకు రాదు. బట్ మీరు బాగా మాట్లాడుతున్నారు. రాదు. అయితే ఇప్పుడు ఏదో కొంచెం మేనేజ్ చేస్తున్నాను. అర్థం అవుతుంది మేము మాట్లాడేది మీకు క్లియర్ గా. బట్ ఇంత ముందు హోటల్ గ్రీన్ పార్క్ లో స్టే చేసినప్పుడు హైదరాబాద్ లో నన్ను చూడడానికి వస్తారు, రిసెప్షన్ నుంచి రెస్టారెంట్ నుంచి వస్తారు. ఇది ఎవరప్ప ఇంత ఇదిగా తెలుగు మాట్లాడారు, నన్ను చూడడానికి వచ్చి చూసి వెళ్ళిపోతారు. ఎందుకంటే అప్పుడు నేను వాణి విశ్వనాథ్ గారితో ఉండే టైంలో నేను మాట్లాడుతున్న తెలుగు అన్ని మీరు ఇప్పుడు వింటే పారిపోతారు. తెలుగు రాదు నాకు. ఇప్పుడు 2 స్పూను 3 ప్లేట్లు అంటే కిచెన్ నుంచి వస్తారు. ఎవరమ్మా ఇంత బాగా తెలుగు మాట్లాడారు. అయ్యో 2 స్పూను 3 ప్లేట్లు కన్నడ తెలుగు మిక్స్. లాంగ్వేజ్ రాదు అప్పుడు. మీకు ఎన్ని లాంగ్వేజెస్ వచ్చింది? ఇప్పుడు తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ, ఇంగ్లీష్. హిందీ, ఇంగ్లీష్. ఓకే, అన్ని మేనేజ్ చేస్తాను ఇప్పుడు. ఓకే, కమింగ్ టు కౌసల్య గారు. ఓ కౌసల్య గారు చాలా మంచి మేడం. ఏం తెలియదు, వర్క్కి వస్తారు, షూట్ చేసుకొని అలా వెళ్ళిపోతారు. ఇంట్లో రూమ్లో పోతే మేము వచ్చి సోఫాలో కూర్చుంటాము, తను వచ్చి కింద కూర్చుంటుంది. అలాగే ఎందుకు అంత సింపుల్ గా ఇలా కూర్చుంటారు. సింపుల్. వర్క్ కంటే వర్క్కి వస్తే చాలా క్లియర్గా వచ్చి వర్క్ చేసుకొని అలా వెళ్ళిపోతారు. ఎవరికి ఏ టెన్షన్ ఉండదు, ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఎక్కడ ఎవరికి ఒక చిన్న టెన్షనో ఇరిటేటో ఇవ్వరు. ఇప్పుడు టచ్ లో ఉన్నారా? ఉన్నారు. ఇప్పుడు కూడా నేనే డేట్స్ అన్ని నేనే చూస్తున్నాను. అవునా? తను బెంగళూరులో ఉంటుంది. తమిళ ప్రాజెక్ట్, మలయాళం ఎక్కువ చేస్తున్నారు. తెలుగు ప్రాజెక్ట్స్ ఎక్కువ చేయడం. తెలుగు కూడా చేశారు, మధ్యలో కొంచెం క్యాప్ వచ్చేసింది. మళ్ళీ తెలుగులోకి రావాలి, మీరే తీసుకురావాలి. చిన్న కొంచెం హెల్త్ ఇష్యూస్ అయింది, అది ఇప్పుడు క్లియర్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ వర్క్ చేస్తున్నారు మేడం, బిజీగానే ఉన్నారు. బుల్లితెరలో ఒక మంచి హీరోయిన్, చాలా మంచి పాపులర్ అయిన బుల్లితెర హీరోయిన్ ఎవరో చెప్పండి? ప్రేమి గారు. ప్రేమి విశ్వనాథ్ గారు. అందరికీ తెలుగులో ఏమని పరిచయం? వంటలక్క దీప. యాక్చువల్లీ నన్ను చూడడానికి ఇక్కడికి వచ్చారు. క్రౌడ్ రోడ్లో పోతున్న వాళ్ళు కారు తన డోర్ ఓపెన్ చేసి బయటకు దిగినప్పుడు ఏది వంటలక్కన్నా దీపాక అంటే నాకు అర్థం కావట్లేదు. ప్రేమి విశ్వనాథ్ కదా దీపాక అంటున్నారు. నేను అడిగాను దీపాక అంటే, రాజు ఇది నా సీరియల్లో పేరు దీప. మీరు కన్ఫ్యూజ్ అయిపోయారు. ఇదండి దీపాక. చాలా బాగుంటారని విన్నాను మీతో. అవును, చాలా బాగా మంచి క్లోజ్. మరి ఒక్కసారి మాట్లాడరా? కాల్ లిఫ్ట్ చెయ్యకపోతే క్రౌడ్ ఏమనుకుంటారంటే? అస్సలు ఏమనుకోరు. కాల్ కరా. హలో, హాయ్ ప్రేమి గారు, ఎలా ఉన్నారు? நல்லா இருக்கேன், நீங்க எப்படி இருக்கீங்க ராஜு? ரொம்ப நல்லா இருக்கேன். தெலுங்குல பேசுங்க. இது வந்து கேக்குறாங்க எல்லாரும். யாரு கேக்குறாங்க? என்ன கேக்குறாங்க? నేను ఒక ఇంటర్వ్యూలో ఉన్నాను. తెలుగు ఇంటర్వ్యూ మన అనూష గారితో ఉన్నాను. సూపర్. మీ అందరి గురించి నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఒక స్మాల్ స్క్రీన్ లో సూపర్ స్టార్ అంట మీరు. ఇక్కడ చెప్తున్నారు, అనూష గారు చెప్తున్నారు. ఇప్పుడు కార్తీక దీపం సీరియల్లో వంటలక్క చాలా సూపర్ యాక్ట్రెస్ అంటున్నారు. థ్యాంక్ యూ అండి. 1 సెకండ్ ఇస్తాను, 1 సెకండ్. సో ప్రేమి గారు, రాజు గారి గురించి మీరు హాయ్, ఎలా ఉన్నారు మీరు? బాగున్నారండి, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీతో ఇంటర్వ్యూ కుదరడం లేదు, సో రాజు గారితో మనం ఇంటర్వ్యూ చేస్తున్నాం ప్రెసెంట్. నైస్ రాజు అని దొరికాం కదా మీకు. సో ఇప్పుడు
రాజు గారి గురించి మీరు చెప్పాలి. రాజు గురించి నేనేం చెప్పాలి? రాజు అంటే మేనేజర్ కాదు, నా బెస్ట్ ఫ్రెండ్ కూడా. యాక్చువల్లీ నేను ఇండస్ట్రీకి రాకముందే రాజు తెలుసు. ఓ యునో వీఆర్ మలయాళీస్. రాజు కూడా మలయాళే. ఓ. మేము యాక్చువల్లీ అక్కడికి వచ్చాక కలవలేదు, మేము కేరళలోనే కలిసాం. ఓ మేము ఫ్రెండ్స్. ఇక్కడ నేను ఇండస్ట్రీకి రాకముందే రాజు నా ఫ్రెండ్. ఓ యాక్చువల్లీ నైస్. మ్యామ్ తో వర్క్ చేసేటప్పుడు, యాక్చువల్లీ తను కొచ్చిన్ వచ్చేటప్పుడు మేము ఇక్కడే కలిసి ఫ్రెండ్లీ అయ్యాం. మళ్ళీ ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత రాజు ఉండగా నాకేంటి, మేనేజర్ గా అలా అంత పెద్ద పోస్ట్ లో ఉన్నాం. రాజు సీరియస్ గా వర్క్ చేసే మంచి ఎక్స్పీరియన్స్. యాక్చువల్లీ నా డేట్స్ కూడా రాజు చూసుకుంటున్నారు. నా డేట్ రాజు చూసుకుంటున్నారు కానీ నా డేట్ లేదని ఏడుస్తున్నారు. నైస్. మరి మీరు ఇవ్వాలి. యా యా షూర్ షూర్ షూర్. రాజు గారు ఏదో చెప్తారట మీకోసం, మీ గురించి మీకోసం ఒక మాట చెప్తారట. ఇస్తున్నా. యా చెప్పనివ్వండి. యా ప్రేమి గారు, రాజు చెప్పండి. మీరు ఈ సీరియల్లో నేను అప్పుడప్పుడు మీ ఫొటోస్ చూస్తాను. ఎంత అందంగా ఉన్నారు, ఎలా అందంగా ఉన్నారు. ఒక్కొక్క ఫొటోస్ చూస్తే అందంగా ఉన్నారు, మంచిగా ఉన్నారు, ఇంత యంగ్గా ఉన్నారు, ఇంత యంగ్గా ఉన్నారు. ఎలా మెయింటైన్ మీరు చేస్తున్నారని యాంకర్ గారు అడుగుతున్నారు. చెప్పండి. ఇంట్లో పని అందరం మనమే చేయాలి, వంటతో సహా క్లీనింగ్ తో సహా అన్ని పని నేనే చేస్తున్నారు. ఫస్ట్ అది. ఇంకా నాకు ఖాళీగా కూర్చోడానికి ఎక్కడ టైం లేదు. నేను చాలా బిజీలో ఉన్నా. షూటింగ్ తర్వాత నా బిజినెస్, ఈ ఫ్యామిలీ ఇదంతా చూసుకుని చాలా బిజీలో ఉన్నారు. ఈ తిన్నదంతా కరగాలి కదా, కరిగిపోవాలి కదా, దానికి వర్క్ కూడా ఇట్లా చేస్తున్నారు. తిన్నాక అలా ఊరికి కూర్చోట్లేదు, పని చేస్తున్నాను రాజు. దానివల్ల హ్యాపీ, దానివల్ల యంగ్ లుక్. ఉన్న వాళ్ళందరూ నన్ను హ్యాపీగా చూసుకో. నైస్ నైస్. చాలా థ్యాంక్ యూ సో మచ్ ప్రేమి. బాయ్ ఫ్యామిలీగా. బాయ్. సీరియస్లీ ఎంత బాగా ట్రీట్ చేస్తున్నారు ప్రతి ఒక్కరంటే నాకు అనిపిస్తుంది అనమాట, ఇంత బాగుంటారా మేనేజర్స్ తో వీళ్ళు అనిపిస్తుంది. సుధాచంద్రన్ గారు. ఎస్, సుధాచంద్రన్ గారి గురించి నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. అప్పట్లో బుక్స్ లో కూడా సుధాచంద్రన్ గారి గురించి వచ్చేది. అంటే ఆవిడ నాట్య మయూరి అని, ఆవిడకి లెగ్ ఫ్రాక్చర్ అయిపోతే కూడా, అంటే అదే లెగ్ తీసేస్తే కూడా మళ్ళీ ఆవిడ ఆర్టిఫిషియల్ లెగ్తో డాన్స్ చేశారు అని చెప్పేసి సుధాచంద్రన్ గారి గురించి బుక్లో కూడా, మనం చదువుకునే ఒక బుక్లో కూడా వచ్చింది. ఆవిడ తెలియని వారంటే ఎవరూ లేరు. సో మీరు చెప్పాలి ఆవిడ గురించి. సుధాచంద్రన్ గారు నాకు చాలా క్లోజ్. బట్ సుధాచంద్రన్ గారిని అందరికి పిల్లలు కూడా తెలుసు. చాలా ఫ్యాన్స్ ఉండే ఒక స్టార్. అవును. ఎంత మంచిదంటే చెప్పడానికి లేదు. నమలిలా నాట్యం ఆడుతోంది. అది కాలు ఇదైంది అదైంది అది నాకు వినొద్దు. బట్ సూపర్, మాతో అంత ప్రేమగా, అంత మంచిగా, అంత క్లోజ్గా ఉంటుందంటే సీరియస్గా తను లేదని నేను ఎప్పుడు థింక్ చేయలేదంటే. ఎందుకంటే ఒక్క కాలు మేడంకి హస్బెండ్ ఒక కాలుగా ఉన్నారు. సూపర్, నైస్ సపోర్ట్. ఓకే, మేడంకి ఇప్పుడు కూడా ఆ థింకింగే లేదు. సుధాచంద్రన్ మేడంకి ఆ థింకింగే లేదు. తను మన ప్రోగ్రామ్స్ అన్ని చూస్తున్నాం కదా, ఎలా డాన్స్, ఎలా యాక్టింగ్, ఎలా పర్ఫార్మెన్స్ చేస్తుంది టీవీ షోస్. నేను ఒక హిందీ షో చూశానంటే సోనీ టీవీ ఏదో ఒక ఛానల్ మర్చిపోయాను. అమ్మ డాన్స్ అంటే సూపర్గా డాన్స్ చేస్తున్నారు, అందరూ లేసి క్లాప్స్. ఆ క్రేజ్ ఎక్కడ తగ్గట్లేదు. బెస్ట్ క్లాసికల్ డాన్సర్ తెలుసు కదా, సూపర్ డాన్సర్, క్లాసికల్ డాన్సర్. ఎప్పుడు మంచిగా ఉండాలండి. నేను అందరం ప్రేయర్ చేస్తున్నాను. చాలా మంచి మేడంతో మాట్లాడతారు ఒక్కసారి? మాట్లాడతా ప్లీజ్. అదే సుధాచంద్రన్ గారు నా ఫోన్ నిద్రలో కూడా లిఫ్ట్ చేస్తారు. సూపర్, బాగా క్లోజ్ నాకు, మంచి మేడం. హలో అక్క, ఎప్పుడు இருக்கீங்க, ఎలా ఉన్నారు? ఓ తెలుగు
చాలా బాగున్నానక్క. హైదరాబాద్లో ఉన్నాను. యాక్చువల్లీ అవునా? ఓకే ఓకే ఇక్కడ ఒక షూట్ కోసం వచ్చాను, మధుబాల మేడం షూట్. ఓకే. அதில் ஒரு பெஸ்தி మీరు కూడా. థ్యాంక్ యూ రాజు. వన్ సెకండ్ సంతోషంగా ఉంది. వన్ సెకండ్. మేడం నమస్తే, ఐఎమ్ అనుష యాంకర్. నమస్తే. ఎలా ఉన్నారు మేడం? ఐఎమ్ వెరీ ఫైన్, థ్యాంక్ యూ. అసలు మీతో మాట్లాడడం చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే మీ గురించి మేము బుక్స్లో చదువుకున్నాం. ఆ బుక్స్లో మీ గురించి మేము చదువుకున్నప్పుడు చాలా ఇన్స్పైర్ అయ్యాం. అప్పట్లోనే మాకు అనిపించేది ఇలా కదా ఉండాలి అని చెప్పేసి అనిపించే అంత మంచి ఇన్స్పైరింగ్ స్టోరీ మీది. సో మీతో మాట్లాడడం చాలా హ్యాపీగా ఉంది. ఛాన్స్ ఉంటే రాజు గారితో ఒకసారి వచ్చి మిమ్మల్ని కలుస్తాము. థ్యాంక్ యూ సో మచ్. మీలా స్ట్రాంగ్ గా ఉండాలి ప్రతి ఒక్క విమెన్ అని నేను కోరుకుంటున్నాను. మీరు కూడా చాలా బాగుండాలి అని ప్రేయర్ చేస్తున్నాను. థ్యాంక్ యూ means a lot to me. థ్యాంక్ యూ మ్యామ్. అండ్ ఇప్పుడు రాజు గారి గురించి మీరు చెప్పాలి, ఎందుకంటే మీ గురించి చాలా బాగా చెప్తున్నారు. అంటే మాకు తెలుసు, బట్ రాజు గారు మీరు దగ్గరుండి చూసారు కాబట్టి ఆయన మీ గురించి బాగా చెప్పారు. సో రాజు గారి గురించి ఏం చెప్తారు మీరు? చెప్పడానికి యాక్చువల్లీ వర్డ్స్ వుడ్ బి వెరీ లెస్, ఎందుకంటే రాజు ఇస్ అ పర్సనాలిటీ ఫుల్ ఆఫ్ లైఫ్, వెరీ పాజిటివ్, వెరీ లవింగ్, వెరీ కేరింగ్. అదే నేను చెప్పాను కదా, వర్డ్స్ వుడ్ ఫాల్ షార్ట్ టు డిస్క్రైబ్ రాజు. ప్లస్ 40 years ఆఫ్ సర్వీస్ ఇండస్ట్రీలో. ఇట్స్ నాట్ అ స్మాల్ 40 years అంటే ఇట్స్ ఆల్మోస్ట్ సీయింగ్ 4 generations కదా ఇండస్ట్రీలో. సో హీ హాస్ సీన్ ద గుడ్, బ్యాడ్, అగ్లీ, ఫెంటాస్టిక్, ఫెంటాబులస్, and everything. His journey has been so beautiful. But in such a long journey, what is important is he's very grounded. He's so grounded, he's so normal, he's so loving, he's so passionate. And love, passion ante it is not artificial. Raju is very genuine, very genuine. Because నేను కూడా ఐ థింక్ 40 years అయింది నాకు కూడా ఈ ఇండస్ట్రీలో. అవును మేడం. సో నాకు తెలుసు 40 years ఇండస్ట్రీలో స్ట్రగుల్ చేసిన తర్వాత ఈ పొజిషన్ లేకి యునో హి హస్ రీచ్డ్ దిస్ పొజిషన్. ఇప్పుడు టాప్ స్టార్స్ ఆర్ ఆల్ విత్ హిమ్. అండ్ లాంగ్ రిలేషన్షిప్. మీలాంటి వాళ్ళ బ్లెస్సింగ్స్ అండ్ సపోర్ట్ కూడా మేడం. లేదు, బ్లెస్సింగ్స్ కాదు, ఇట్ ఇస్ రాజుస్ గుడ్ నేచర్ అండ్ హార్డ్ వర్క్. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్ గా అంటే అందరి పాజిటివ్ గా ఉండే ఒక మంచి వాళ్ళ దగ్గర ఉండడం వల్ల ఇంకా ఆ పాజిటివిటీ, ఆ మంచి ఇంకా పెరిగిందనే అనిపిస్తుంది మీతో మాట్లాడుతూ ఉంటే. Yes, sir. Thank you so much, madam. మీతో మాట్లాడడం హ్యాపీ. Blessings are with Raju. My love for Raju. Thank you akka. Tomorrow and forever Raju. Thank you akka. Thank you so much. Love you akka. நான் ரொம்ப ப்ரேயர் பண்ணுவேன், நீங்க நல்ல ஹாப்பியா சந்தோஷமா நல்லா இருப்பீங்க. God bless you akka. கண்டிப்பா உங்கள மாதிரி ஒரு தம்பி என் கூட இருந்தா எனக்கு என்ன கவலை தம்பி. Thank you akka. చాలా థాంక్స్ akka. God bless you. Bye. God bless you. Bye. God bless you. సీరియస్లీ నాకు ఎంత హ్యాపీగా ఉందో తెలుసా మేడంతో మాట్లాడుతూ ఉంటే. అప్పుడు చదువుకునే రోజుల్లో టీచర్స్ కూడా చాలా గొప్పగా చెప్పేవారు అనమాట, ఇలా ఉండాలి. ఆవిడ స్టోరీ ఒక ఇన్స్పైరింగ్ స్టోరీ. బట్ ఆవిడతో ఇవాళ నేను చదువుకొని ఆవిడతో ఇవాళ మాట్లాడతానని నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. ఐఎమ్ వెరీ హ్యాపీ. మంచి మేడం అంటే ఆర్టిస్ట్ అలాగే ఉంటారండి. ఒక మన ఫ్యామిలీ మెంబర్ అలాగే ఉంటారు. చాలా మంచిది, చాలా డౌన్ టు ఎర్త్. నాకు చాలా క్లోజ్. అసలు ఆవిడ మీ గురించి చెప్తున్నారు అంటే ఆయనను వర్ణించడానికి వర్డ్స్ కూడా సరిపోవు, అంత మంచి వ్యక్తి అని చెప్పి. నాకు సీరియస్గా ఏడుపు వస్తుంది, ఎందుకంటే అలాంటి పెద్ద వాళ్ళ నోట్లో నుంచి అలాంటి మాటలు వస్తుంది, మంచి మాటలు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడు మీరు ఇలానే హ్యాపీగా, సంతోషంగా, హెల్దీగా అందరికి ఇలానే వర్క్ చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాం. అంటే ఎవరో చెప్తున్నారు లేకపోతే వీళ్ళందరూ హీరోయిన్స్తో మీరు వర్క్ చేశారు కాబట్టి వాళ్ళు చెప్తున్నారు. సీరియస్లీ నేను ఇంటర్వ్యూలో చెప్దాం అనుకున్నాను, మీరు ఎంత మంచివారో మేము దగ్గరుండి చూసాం. నేను ఎంత బాగా చూసానో నాకు తెలుసు. అంటే ఎవరో ఏమో అనుకుంటారు అనేది పక్కకు పెడితే సూపర్బ్ అండ్ జెన్యూన్ పర్సన్ మీరు. ఎంత స్వీట్ హార్ట్ పర్సన్ అనేది మేము దగ్గరుండి కొంతకాలంగా ట్రావెల్ చేస్తున్నాను నేను కూడా. సో నాకు తెలుసు మీరేంటి అనేది కూడా. మాకు చాలా హ్యాపీగా ఉంది మీతో మాట్లాడి. నేను యాక్చువల్లీ నా పల్లెటూరులో నుంచి
నేను చెన్నై వచ్చినప్పుడు నేను చెప్పాను కదా రాధా గారి కోసమే నేను వచ్చాను. అది ఎలా అంటే నా అమ్మ కొంచెం కొంచెం డబ్బు నా సిస్టర్ పెళ్ళి కోసం పెట్టుకున్న డబ్బు నాకు భయపడి అమ్మ ఎక్కడెక్కడో దాచిపెడుతుంది. నేను ఈ పైసా తీసుకొని నాకు ఎలాగైనా రాధా గారు మూవీస్ చూడాలి. రాధా గారు చిరంజీవి గారు మూవీ ఆడుతుంది, ఎక్కడైనా వస్తుంది డబ్బింగ్ మూవీస్, అది నేను చూడడానికి కోసం ఇది డబ్బు తీసుకొని మూవీకి వెళ్తాను. మూవీకి వెళ్ళి తర్వాత ఇంటికి వచ్చినప్పుడు బాగా జరుగుతుంది ఇంట్లో మమ్మీ వాళ్ళ దగ్గర నుంచి. తర్వాత మేడం కోసం నేను చెన్నై వచ్చాను. తర్వాత నాకు ఇంకా ఒకటి చెప్పాలి రాధా గారి గురించి. రాధా గారు ఒక యాక్ట్రెస్గా ఉండి పెద్ద స్టార్గా ఉండేసి తను పెళ్లి చేసిన లైఫ్, పెళ్లి చేసిన ప్లేస్ సూపర్ ప్లేస్, టచ్. అలాంటి వెరీ రేర్ వాళ్ళకే అలాంటి ఫ్యామిలీస్ ఆపర్చునిటీ దొరుకుతుంది. ఇప్పుడు ఉండే హీరోయిన్స్ చాలామంది, ఇప్పుడు కాదు అప్పుడు ఉండే వాళ్ళు కూడా నేను పెళ్లి చేసిన లండన్లో సెటిల్ అవుతాను, అమెరికాలో సెటిల్ అవుతాను, నేను అక్కడ ఉంటాను ఇక్కడ ఉంటానని పెళ్లి చేసుకుని వెళ్ళిపోతారు. రాధా గారు ఎలా అంటే వాళ్ళు పల్లెటూరులో ఒక అతను పెళ్లి చేసుకొని ఆ పల్లెటూరు చిన్న ఒక ఇంట్లో వెళ్ళి కాపురం చేసుకొని, కాపురం మీన్స్ కరెక్టే కదా, అంతే అంతే చేసుకొని తర్వాత వాళ్ళ బిజినెస్. ఇప్పుడు చూడండి తను 3-4 5 స్టార్ హోటల్స్కి ఓనర్, స్కూల్, మ్యారేజ్ హాల్, ఇప్పుడు ఒక గుడి కట్టించారు. ఓ మై గాడ్. ట్రివాండ్రంలో పాళయం ఒక ప్లేస్ ఉంది. ఒకే ప్లేస్లో పక్క పక్కనే ముస్లిం దర్గా, చర్చ్, గుడి, ఈ 3 ప్లేస్ ఉండే ప్లేస్ అది. అక్కడ ఈ గుడి మేడం వాళ్ళ హస్బెండ్ సారు మేడం ఆ పెద్ద గుడి కట్టించారు ఇప్పుడు. ఓకే, ఒకసారి మేము వస్తాం, విజిట్ చేస్తాం. తప్పకుండా రావాలి. కేరళ వస్తే తప్పకుండా రాధా గారి హోటల్కి వెళ్ళాలి. మంచి డిస్కౌంట్ మీకు మీరు ఎంతమంది కావాలంటే రండి, నేను మాట్లాడతాను మేడంతో. సూపర్ హోటల్, 5 స్టార్ హోటల్, రిసార్ట్, బీచ్ రిసార్ట్ అలపిలో ఉంది. స్కూల్ చాలా మంచి బ్యూటిఫుల్ స్కూల్. కార్తిక గారి గురించి కూడా నాకు చెప్పాలి. కార్తిక గారు రంగం, ఆవిడ ఐబ్రోస్ సూపర్. రంగం తెలుసు కదా, కార్తిక తెలుసు రంగం. సూపర్ హిట్ మూవీ, సెలెక్టెడ్ మూవీ వస్తే చేస్తానన్నారు. అలాగే ఏదో 3-4 మూవీస్, ఒక 10 మూవీస్ దాకా ఆల్ లాంగ్వేజ్ లో చేశారు. సెలెక్టెడ్ గా చేసుకొని ఒక మంచి ఫ్యామిలీ దొరికింది, బాగా సెటిల్ అయ్యి హ్యాపీగా ఉన్నారు కార్తిక గారు కూడా. చాలా సంతోషం, అదే కదా కావాలి. ఇదన్నిటికీ రాధా గారు మనసు మంచి మనసు, అందుకే రాధా గారు మంచి లైఫ్ దొరికింది. రాధా గారు పిల్లలకి మంచి లైఫ్ దొరికింది. చాలా పెద్ద బిజినెస్ ఉమెన్ ఇప్పుడు. చాలా హ్యాపీ కదా, ఇంతకు మించిన సంతోషం, ఇంతకు మించిన హ్యాపీ లైఫ్. తెలిసి సీరియస్ గా చెప్పొచ్చా? చెప్పచ్చు. నాకు తెలిసి సౌత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో రాధా గారు వెల్ సెటిల్డ్ అంటే తను హార్డ్ వర్క్. సినిమాలో హీరోయిన్ పీక్ లో ఉండే టైంలో తను ఎలా హార్డ్ వర్క్ చేసిందో అలాగే బిజినెస్ లో కూడా మంచి హార్డ్ వర్క్ చేసి ఈ రోజు రిలాక్స్ అవ్వకుండా ఈ రోజు ఈ పొజిషన్ లో ఉన్నారు. నేను ఎప్పుడు నేను ఎప్పుడు ఆ విషయంలో రాధా గారికి ఎప్పుడు కంగ్రాచులేషన్ చెప్తాను. ఎందుకంటే తను ఒక ఆర్టిస్ట్, తర్వాత నేను రెస్ట్ తీసుకోవాలి, తర్వాత నేను అక్కడ పోయి సెటిల్ అవ్వాలి, ఇక్కడ వెళ్ళి సెటిల్ అవ్వాలి, అలాంటిది ఏమీ లేకుండా సౌత్ లోనే ఉన్నారు, కేరళలోనే ఉన్నారు. వాళ్ళ బిజినెస్ చూసుకొని వాళ్ళ పిల్లలకు కూడా అది నేర్పించి వాళ్ళ పిల్లల్ని ఎలా పెంచారంటే అలా ఉండాలి. ఎందుకంటే టైంకి పిల్లలు ఇంటికి రావాలి. మనం చాలా మంది నేను ప్లేస్లో చాలా మంది పిల్లల్ని చూస్తున్నాను, ఆర్టిస్ట్ వాళ్ళ పిల్లలు, బయట వాళ్ళు చూస్తున్నాను. బట్ రాధా గారి పిల్లల గురించి నేను క్లియర్గా చెప్పాలి, మంచి డిసిప్లైన్గా పెంచారు. ఒక కొడుకు, 2 కూతుర్లు. ఆ టైం అంటే కరెక్ట్గా ఉంటారు. ఇప్పుడు ఓన్లీ కార్తిక గారికి మ్యారేజ్ అయింది. ఇంకా తులసి గారు ఉన్నారు, తులసి, విఘ్నేష్ ఉన్నారు. బట్
ఒక అమ్మ అంటే అది మమ్మీ. రాధా గారు. నైస్. అంత స్ట్రిక్ట్గా కరెక్ట్గా పిల్లల్ని ఎలా కరెక్ట్గా పెంచారు. ఎస్, అది ఇంపార్టెంట్ ఈ రోజుల్లో. అది నేను చెప్పాలి, ఎందుకంటే ఇదన్నీ నేను వాళ్ళ పెద్ద ఫ్యాన్ అది ఇదని నేను మాట్లాడి తర్వాత వాళ్ళిదన్నీ కూడా నేను చెప్పాలి కదా. అమ్మ ఏం చెప్తున్నారో దానికి వేరే మాటలు లేదు పిల్లలు. అంతే. ఇక్కడ మా టీవీ వర్క్ చేసినప్పుడు కూడా ఇక్కడ ఉండే ఏదైనా ఫోన్ అంటే కూడా ఓకే మమ్మీ, ఓకే మమ్మీ, ఓకే మమ్మీ, మమ్మీ ఏం చెప్తున్నారు ఓకే, అలా ఉంటారు. ఎదురు మాట్లాడు. ఎదురు మాట లేదు. ఎదురు మాట్లాడితే అప్పుడప్పుడు అది కూడా అది కామన్, ఇంకా అమ్మ నుంచి నాన్న నుంచి అది కామన్, ఇంకా అది ప్రేమతో వచ్చేది, బాధ్యతతో వచ్చేది. ఎంతైనా రాజు గారు మీరు అనుకుంటా ఉంటారు కదా ఎప్పుడైనా నేను ఎంత అదృష్టవంతుని, అలా ఫీల్ వస్తూ ఉంటుందా మీకు? లేదండి, అలా ఏం కాదు. నేను అప్పుడప్పుడు థింక్ చేస్తాను, నేను నా పల్లెటూరులో నుంచి నేను చెన్నైకి వచ్చినప్పుడు నేనేం తీసుకురాలేదు. 40 years నేను ఇండస్ట్రీలో ఉండి కష్టపడి నేను ఇలా పైకి వచ్చాను. ఒక అసిస్టెంట్గా వచ్చి నేను ఇప్పుడు మేనేజర్ పోస్ట్లో నేను ఉన్నాను, పర్సనల్ మేనేజర్గా. బట్ నేను అప్పుడప్పుడు థింక్ చేస్తాను, నేను ఎలా వచ్చాను, ఇప్పుడు ఎలా ఉన్నాను, అదన్నీ. మీ పేరెంట్స్ ప్రౌడ్గా ఫీల్ అవుతారా? ప్రౌడ్గా ఫీల్ అవుతారు. నా ఇంట్లో నా సిస్టర్స్, నా బ్రదర్ అందరూ చాలా మంచిగా ప్రౌడ్గానే వాళ్ళు ఫీల్ అవుతారు. ఎందుకంటే రాధా గారు అప్పుడప్పుడు నా ఇంటికి వస్తారు పల్లెటూరికి, నా అమ్మతో క్లోజ్గా ఉంటారు. 2 చెవిలో మా పాత తండోటి అంటారు కదా, అది నా ఇంటికి వస్తేనే ఎప్పుడు మా మమ్మీ చెవి ఇది బయట చూసి నాకు ఇది ఒకటి కావాలి, ఒకటి కావాలి. నేను అది అడుగుదాం అనుకున్నాను, ఇప్పుడు కరెక్ట్ క్వశ్చన్ ఇప్పుడు అడగాలనిపిస్తుంది. ఎందుకని అటు సైడ్ కేరళ సైడ్, వాట్ సైడ్? కేరళ సైడ్ పాత వాళ్ళందరూ అక్కడ అంతే అంటే సాగిపోతూ ఉంటాయి చెవులు మొత్తం, ఇంత వెయిట్ ఎందుకని అలా? అది వాళ్ళకి అలా, ఇది చెవి అలా ఉంటేనే అప్పుడు పెళ్లి జరుగుతుందంట. అవునా? అవును. ఇప్పుడు నా మమ్మీ చెవిలో వచ్చి చాలా హెవీగా ఉంటుంది, 10 సవరం, చాలా పెయిన్ రాదు వాళ్ళకి, అదే అలవాటు అయిపోయింది. అది లేకుంటేనే వాళ్ళకి పెయిన్ వస్తుంది. నా దగ్గర ఆ ఫొటోస్ ఉంది, నేను చూపిస్తాను. రాధా గారు ఎప్పుడు మా పల్లెటూరు మా ఇంటికి వస్తే అమ్మ చెవిలో ఇలా పట్టుకుని నాకు ఇది కావాలి, నాకు మీరు రాసి పెట్టాలి, నాకు ఒకటి నాకే మమ్మీ చెప్తారు, మీరు కంపల్సరీ రావాలి, నేను చనిపోయిన తర్వాత అప్పుడు వచ్చి మీరు తీసుకోండి. మీకు ఎలా తెలుసమ్మా నేను మీరు చనిపోయిన తర్వాత నేను వస్తానని? నాకు తెలుసు, నీ కళ్ళు ఓపెన్ చేసి చూస్తాను. అలా జరుగుతుంది. ఎంత మంచి కాన్వర్జేషన్, నైస్ క్యూట్ కాన్వర్జేషన్. చాలా క్లోజ్, అమ్మతో అందరితో బాగా క్లోజ్ మా ఫ్యామిలీలో. అంతే. మీకేమన్నా డ్రీమ్ ఉందా అంటే, లేకపోతే మీ డ్రీమ్ ఫుల్ఫిల్ అయిందా? రాధా గారి కోసం వచ్చారు, రాధా గారికి పర్సనల్గా చేస్తున్నారు, సో డ్రీమ్ ఆల్మోస్ట్ ఫుల్ఫిల్ అయినట్టే. బట్ ఇంకొకటి ఏదైనా నాది ఈ డ్రీమ్ ఉంది, నేను ఈ డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకోవాలి అనుకునే డ్రీమ్ ఏదైనా ఉందా? ఏమి లేదండి, నేను హ్యాపీగానే ఉన్నాను. నేను ఏం కోరికలో వచ్చానో అది క్లియర్ అయింది, హ్యాపీగా ఉన్నాను. నాకు ఇంకా హెల్త్ కావాలి. నేను 40 years ఇండస్ట్రీ, ఇది 100 years నేను హెల్తీగా మధుబాల గారు, రాధా అక్క, సుధాచంద్రన్ గారు, కౌశల్య గారు, నేను ఎవరెవరికి వర్క్ చేస్తున్నానో అందరితో నేను మంచిగా 100 years వర్క్ చేయాలి. ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా నాకు వర్క్ చేయాలి. వాళ్ళు కూడా హెల్తీగా ఉండాలి. వాళ్ళు హెల్తీగా ఉంటే మీరు హెల్తీగా ఉంటారు. వాళ్ళు మంచిగా ఉంటేనే మనం మంచిగా ఉండడానికి కుదురుతుంది. వాళ్ళు మంచిగా లేదంటే మనకు మంచిగా లేదు. అంతే. అందుకే నేను ఎప్పుడు నా ప్రేయర్ వీళ్ళందరూ మంచిగా ఉండాలి. వీళ్ళ మంచి మనసుకి మధుబాల గారు మంచి మనసుకి వాళ్ళు మంచిగా ఉన్నారు. ఈ మంచిగా ఉండాలంటే అందరూ మంచిగా ఉంటారు, మనసు ఉండాలి, మనసు మంచిగా ఉండాలి. ఆ మనసు వచ్చి వీళ్ళ దగ్గర ఉంది. నేను వర్క్ చేసిన ఆర్టిస్టులు మంచి సెటిల్డ్, మంచి హ్యాపీగా ఉన్నారు, మంచిగా నాకు చెప్పడం పెద్ద గొప్పగా హ్యాపీ ఫీల్ అవుతున్నా, చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే నేను వాళ్ళ దగ్గర వర్క్ చేశాను, వీళ్ళ దగ్గర వర్క్ చేశాను, వాళ్ళు పాడైపోయారు, వీళ్ళు అది ఏం లేదు. అందరూ మంచిగా, అందరూ సంతోషంగా ఉన్నారు, అన్ని విధంగా వాళ్ళు సంతోషంగా ఉన్నారు.
ఎస్, మేము కూడా అదే కోరుకుంటున్నాం, అందరూ హ్యాపీగా ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. బోలెడ్ అనే విషయాలు షేర్ చేసుకున్నారు. మేము అడగగానే ప్రతి ఆర్టిస్ట్కి కాల్ చేసి మాట్లాడారు, మాతో మాట్లాడిచ్చారు. చాలా సంతోషంగా ఉంది. సో నెక్స్ట్ ఏంటో తెలుసా, ప్రతి ఆర్టిస్ట్ దగ్గరికి మమ్మల్ని తీసుకెళ్ళాలి. ఇంకొకటి ఇంకా ఒక విషయం నాకు చెప్పాలి, మెగాస్టార్ గారితో కంపల్సరీ ఒక ప్రాజెక్ట్ మధుబాల గారు చేయాలి. 100% చేస్తారు. ఇప్పుడు అది నా వాళ్ళ ఆశ. ఎందుకంటే మధుబాల గారు పెద్ద ఫ్యాన్, మేడం కూడా పెద్ద ఫ్యాన్. అయితే కూడా నా పర్సనల్ కోరిక, మేడం కూడా ఉంటుంది, బట్ దాన్ని చెప్పట్లేదు, నేను చెప్తున్నాను. అవుతుంది తదాస్తు. మెగాస్టార్ గారితో ఒక ప్రాజెక్ట్ అయినా మధుబాల గారు చేయాలి. యాక్టింగ్ అందరూ అక్కడికి ప్యార్గా చేయాలి, ప్యార్గానే చేస్తారు, ప్యార్గా చేయాలి. ఇప్పుడు కూడా చూడండి ఎలా ఉన్నారు కదా, చాలా యంగ్గా ఉన్నారు, చాలా యంగ్ గా, అందంగా, హైడ్రేటెడ్ స్కిన్ తో. చాలా ఇప్పుడు వస్తున్న హీరోయిన్స్ కూడా అలా లేదు. సో 12 years నుంచి మధు గారితో ట్రావెల్ అవుతున్నారు కాబట్టి ఇప్పుడు మధుబాల గారు ఏం చేస్తున్నారు, ఏం ప్రాజెక్ట్ చేస్తున్నారు? ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు ఒక మలయాళం ప్రాజెక్ట్ ఫినిష్ అయింది. అది మెయిన్ లేడీ ఓరియంటెడ్ సబ్జెక్ట్. ఓకే, మలయాళం. మలయాళం, ఆల్ లాంగ్వేజ్. ఓకే ఓకే, ఆల్ లాంగ్వేజ్. ఇప్పుడు కన్నప్ప, భర్త కన్నప్ప, దాంట్లో ఒక మంచి క్యారెక్టర్ చేశారు. అది రిలీజ్ వెయిటింగ్, మలయాళం రిలీజ్ వెయిటింగ్. ఇప్పుడు మన మెగాస్టార్ గారితో గారు కూతురు మన సుస్మిత గారు ప్రాజెక్ట్ వెబ్ సిరీస్ జరుగుతుంది. ఓకే, ఆ వెబ్ సిరీస్ లో ఎలాంటి రోల్? మంచి రోల్, మంచి క్యారెక్టర్ చేస్తున్నారు మేడం. వెయిటింగ్, వి ఆర్ వెయిటింగ్. సుస్మిత గారి గురించి కూడా నాకు చెప్పాలి 2 మాట. చెప్పండి. ఎంత పెద్ద రేంజ్ లో ఉన్నారు వాళ్ళందరూ, వాళ్ళ డాడీ, మమ్మీ, వాళ్ళు బ్రదర్ ఎలా ఉన్నారు. మెగా స్టార్ ఫ్యామిలీ ఎంత సింపుల్ గా వచ్చి, ఎంత సింపుల్ గా కూర్చొని అందరితో సూపర్ గా మాట్లాడి, నమస్తే మేడం అంటే నమస్తే ఎప్పుడు ఇరికింగ, నల్లా ఇరికింగ్లా, నాతో తమిళ్లో మాట్లాడతారు. బాగున్నారా అని అడిగి అంత సింపుల్ గా తను వచ్చి హాహోన్ ఉండొచ్చు, ఇది లేకుండా ఏమీ లేదు, చాలా సింపుల్గా వచ్చి వెళ్ళిపోతారు. అందరితో మంచిగానే మాట్లాడేసి వెళ్ళిపోతారు. చాలా మంచి మేడం. ఆ ప్రాజెక్ట్ మేము చేస్తున్నాం. ఒక చిన్న టెన్షన్ కూడా అక్కడ లేదు. స్టార్టింగ్ నుంచి ఇప్పుడు దాకా మాకు ఏం లేదు. ఇప్పుడు ప్రాజెక్ట్ ఇంకా 2 daysలో కంప్లీట్ అవుతుంది. హ్యాపీ, మేమందరం చాలా హ్యాపీ. సో అదే కావాలి. మాకు చాలా ఒక పెద్ద ఆర్టిస్ట్తో మేము వర్క్ చేస్తున్నాము, మధుబాల గారు. బట్ పెద్ద ఆర్టిస్ట్ చిన్న ఆర్టిస్ట్ అక్కడ కాదు. సుస్మిత గారు అందరినీ ఈక్వల్గా ట్రీట్ చేస్తున్నారు. అందరూ ఫుడ్ గిట్ అన్నీ ఒకే ఇది. మరి నాన్నగారి అది ఎక్కడ ఉంటుంది. అవును, అలా ఉండాలండి. చాలా సంతోషం. ఇంకా మంచి ప్రాజెక్ట్స్ చేయాలి. సో ఫైనల్గా నేను ఒకటి చెప్పాలనుకున్నా, ఆ రాధా ప్రియన్ని పాపం కల్పించండి. తప్పకుండా కల్పిస్తానండి. రాధా గారితో ఒక సెల్ఫీ అతనికి తీసుకొని 2 ఫోటో తీసుకొని పంపిస్తాను. అప్పుడు ఊర్లో వాళ్ళందరూ సక్సెస్ అని అంటారు. థ్యాంక్ యూ. ఓకే. సో చూసారు కదా, రాజు గారు ఎంత బాగా అన్ని విషయాలు మనతో షేర్ చేసుకున్నారో. మరిన్ని ఇంటర్వ్యూస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. దిస్ ఇస్ అనుష సైనింగ్ ఆఫ్. బై బై.